హలో గైస్, వెల్కమ్ టు ఆర్వి ఎక్స్‌ప్లెయిన్స్. ఈ రోజు బాస్ ఇంకా సెక్రటరీ మధ్య జరిగే ఒక లవ్ స్టోరీ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేసుకోబోతున్నాం. ఈ డ్రామాలో హీరోకి సెల్ఫ్ అబ్సెషన్ చాలా ఉంది. దానికి తోడు అతని సెక్రటరీ మీద సీక్రెట్ గా క్రష్ కూడా ఉంటుంది. ఇదంతా తెలియని మన హీరోయిన్ అతని సెల్ఫ్ అబ్సెషన్ ని తట్టుకోలేక రిజైన్ చేయడానికి డిసైడ్ అవుతుంది. ఆ విషయం తెలిసిన మన హీరో తట్టుకోగలడో లేదో మనం డ్రామాలో చూసేద్దాం. సో వెళ్లే ముందు వీడియోని లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. డ్రామా స్టార్టింగ్ లో మనకి హీరోయిన్ కిమ్ ని చూపిస్తారు. ఆమె ఒక సెక్రటరీ అన్నమాట. ఆమె తన బాస్ షావ్ ఆఫీస్ రూమ్ లోకి ఎంటర్ అవుతూ ఇంకా 7 డేస్ మాత్రమే మిగిలున్నాయి. ఇది గనక కంప్లీట్ అయితే డైరెక్ట్ గా 5 మిలియన్స్ అటెండెన్స్ బోనస్ దొరుకుతుంది. దేవుడా, ఈ 7 రోజులు ఎప్పుడు అయిపోతాయి? ఈ మెంటల్ హాస్పిటల్ లాంటి ఆఫీస్ నుంచి బయటపడి నా హోమ్ టౌన్ కెళ్లి హ్యాపీగా రిలాక్స్ అవుతాను అని కలలు కంటూ ఉంటుంది పట్టపగలు. ఎదురుంగా చూస్తే మన డ్రామా హీరో షావ్ ఉంటాడు. అతను రెడీ అవుతూ అద్దంలో తన్ని తానే చూసుకుంటూ ఒకటే పొగుడుకుంటాడు. ఒరే షావు, నువ్వేంట్రా ఇంత పర్ఫెక్ట్ గా అందంగా ఉన్నావు? ఆ జా లైన్ చూడు, ఆ కర్వ్ చూడు. నీ ముందు హృతిక్ రోషన్, షారుఖ్ ఖాన్, జుజుబి. నాకు తెలిసి నువ్వు గత జన్మలో 8th వండర్ అయి ఉంటావు అని అతని అందాన్ని చూసి ఒక్కటే పొగుడుకుంటూ ఉంటే అదే టైంకి కిమ్ వస్తుంది. బాస్, ఈ రోజు మనకు ఒక ఇంపార్టెంట్ డిన్నర్ పార్టీ ఉంది అని చెప్తుంది. షావ్ అప్పుడు ఆమెను పైనుంచి కింది దాకా చూసి ఒక చెత్తను చూసినట్టు ముఖం పెట్టి, ఏంటి డిన్నర్ పార్టీకి ఈ డ్రెస్ వేసుకొని వస్తున్నావా అని అంటే కిమ్ మనసులో, ఇది ఇంత పెద్ద లేడీస్ బ్రాండ్ కదా, అయినా ఇలా అంటున్నాడేంటి అని అనుకుంటుంది. కానీ మనోడు, నా పక్కన నిలబడేటప్పుడు నీ టేస్ట్ కూడా నా ఇమేజ్ లో భాగమవుతుంది. సో దీన్ని చేంజ్ చేయి, నేను తెచ్చిన ఈ కొత్త అవుట్ఫిట్ వేసుకో అని ఒక డ్రెస్ ఇస్తాడు. కిమ్ కి లోపల బీపీ మీటర్ పెరుగుతున్నా కూడా కంట్రోల్ చేసుకొని ఆ డ్రెస్ వేసుకొని ఒక ఫేక్ స్మైల్ తో బయటకు వస్తుంది. షావ్ ఆమెను చూడగానే ఫ్లాట్ అయిపోతాడు. బట్ పిచ్చ యాటిట్యూడ్ ఉన్నాడు కదా, అందుకు పైకి ఇప్పుడు కాస్త పద్ధతిగా ఉన్నావు. సెక్రటరీ కిమ్, నేను చూస్తే నాకే జెల్సీగా ఉంది తెలుసా? ఇంత పర్ఫెక్ట్ పర్సన్ తో వర్క్ చేయడానికి నువ్వెంత లక్కీనో కదా అని అంటూ మనసులో మాత్రం, నాపై నీకున్న పిచ్చితనాన్ని ఇక నువ్వు దాచలేవులే అని ఫీల్ అవుతుంటాడు. అతను చేసే ఓవర్ యాక్షన్ కి కిమ్ కి లోపల, వీడేమన్నా వినిద్ద దేవరకొండ అనుకుంటున్నాడా, వీడి ముఖం అని మండిపోతున్నా కూడా పైకి మాత్రం, హా సార్, మీ నుంచి నేర్చుకోవడం నా జన్మ జన్మల పుణ్యం సార్ అని చెప్తుంది. దాంతో మనోడు వెళ్ళిపోతాడు ఆకాశంలోకి. అంతలోనే అతని బట్టల పైన ఒక చిన్న మరక పడుతుంది. దాంతోనే దీన్ని చేంజ్ చేసేయాలి అని అంటే కిమ్ మనసులో, ఈ పిచ్చోడికి క్లీన్నెస్ భూతం బాగా పట్టినట్టుంది, ఇంత చిన్న మరకే బట్టలు మారుస్తాడా అని అనుకుంటూ, సార్ నేను దీన్ని డ్రై క్లీనింగ్ కి పంపిస్తాను అని అంటుంది. గాని మనోడు బాగా ఉన్నోళ్ళలాగా షో ఆఫ్ చేస్తూ, డ్రై క్లీనింగ్ ఇస్తావా, దీన్ని పారై, నాకు పాత బట్టలు మళ్ళీ వేసుకునే అలవాటు లేదు అని అంటాడు. అంతే, కిమ్ మైండ్ లో క్యాలిక్యులేటర్ ఆన్ అవుతుంది. ఈ అవుట్ ఫిట్ కాస్ట్ నా 6 మంత్ శాలరీ కన్నా ఎక్కువ. దీన్ని గనక బాస్ షావ్ వేసుకున్న లేబుల్ వేసి హై సొసైటీలో అమ్మితే దీనికి పిచ్చ రేట్ వస్తుంది. నా దగ్గర డబ్బుల వర్షం అని ప్లాన్ వేస్తుంది. ఆ తర్వాత కిమ్, మిస్టర్ షావ్, మీతో పర్సనల్ గా ఒక విషయం మాట్లాడాలి అని అంటే ఇతనికేదో ఆమె ప్రపోజ్ చేయబోతుంది అనుకుని మిస్అండర్స్టాండింగ్ చేసుకుని కావాలని ఓవర్ యాక్టింగ్ చేస్తూ, ఇంకా సరైన టైం రాలేదు మిస్ కిమ్, నేను రెడీ అయ్యాక చెప్తాను అని అంటాడు. కిమ్ సరే బయట వెయిట్ చేస్తానని చెప్పి బయటకు వచ్చి, మేబీ నేను రిజైన్ చేయబోతున్నానని వీడు ముందే గెస్ట్ చేసి ఉంటాడా, వాడు వర్కోహలిక్ కదా, కొత్త సెక్రటరీని వెతుక్కోవడానికి టైం కావాలని అలా అంటున్నాడేమో అని ఏమనుకుంటుంది. కానీ షావ్ లోపల ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతూ తను చాలా సీరియస్ గా ఉండడానికి ట్రై చేస్తుంది. కానీ లోపల ఖచ్చితంగా నెర్వస్ గానే ఉంటుంది. అంటే తనకు మా చిన్నప్పటి ప్రామిస్ ఇంకా గుర్తుందన్నమాట అని ఎక్సైట్ అవుతుంటాడు. యాక్చువల్ గా వీళ్ళిద్దరికి ఒక ఫ్లాష్ బ్యాక్ ఉంటది. చిన్నప్పుడు ఇద్దరు ఒక పింకీ ప్రామిస్ చేసుకుంటారు. అదే చిట్కనేలు 2 పట్టుకొని ప్రామిస్ చేసుకుంటారు. అప్పుడు కిమ్ అంటుంది, ఒరే షావు, మనం పెద్దయ్యాక నువ్వు నన్నే పెళ్లి చేసుకోవాలి అని అంటే షావ్, నిన్నే చేసుకుంటా, నీ కోసం ప్రపంచంలోనే పెద్ద కోట కొంటాను, పెళ్లి చేసుకుని ఆ కోటలోనే ఉందాం అని ప్రామిస్ చేసుంటాడనమాట. అది గుర్తు చేసుకుంటున్నప్పుడే షావ్ ఫ్రెండ్ కాల్ చేసి, ఏంట్రా సెక్రటరీ కిమ్ ఇంకా నీ ముఖం మీద కాఫీ ఏం విసిరినట్టు లేదు అని టీజ్ చేస్తుంటే షావు, నీకు జల్సీరా, ఇంత క్యాపబుల్ పర్సన్ తో నా బ్యూటిఫుల్ సబార్డినేట్ నా ప్రేమలో పిచ్చిగా పడిపోయింది, ఆ ఫీలింగ్ నీకు అర్థం కాదు అని చెప్తాడు. అతను ఒక రింగ్ చూపిస్తూ, నేను ప్రపోజ్ చేయడానికి గిఫ్ట్ కూడా రెడీ చేశాను, అయినా నా అంత పర్ఫెక్ట్ మొగుడు ఆమెకి ఎక్కడ దొరుకుతాడు అని ఫుల్ ఎక్సైట్ అయిపోతుంటాడు. నెక్స్ట్ ఇద్దరు డిన్నర్ పార్టీకి వస్తారు. కిమ్ అతని దగ్గరికి వెళ్లి మెల్లగా, సార్ ఈయన జింగ్ ఎలక్ట్రిక్ ప్రెసిడెంట్, ఈమె షెల్లీ గ్రూప్ డైరెక్టర్, తప్పు పేర్లు పిలవకండి అని గుర్తు చేస్తుంది. కానీ ఆమె అంత దగ్గరగా వచ్చేసరికి మనోడు ఓవర్ మైండ్ వాడతాడు. తను కావాలని నాకు క్లోజ్ గా రావడానికి ట్రై చేస్తుంది కదా, ఇక్కడ అందరూ నన్ను హ్యాండ్సమ్ అంటున్నారు కదా, అందుకే సెక్రటరీ కిమ్ నువ్వు జెలస్ ఫీల్ అవుతున్నావు కదూ, నా మీద నీ ఇంటెన్షన్స్ సరిగ్గా లేవు అని అనుకుంటాడు. కానీ యాక్చువల్ గా ట్విస్ట్ ఏంటంటే మనోడికి ఫేస్ బ్లైండ్నెస్ ఉందన్నమాట. అంటే అతనికి బిజినెస్ పార్ట్నర్స్ ముఖాలు అసలు గుర్తుకుండవు. అందుకే కిమ్ వాళ్ళని కలిసే ముందే అందరి గురించి హింసిస్తూ ఉంటుంది. అదే టైంలో కిమ్ కాలేజ్ సీనియర్ ఊజంగా అక్కడికి వచ్చి, కిమ్ ఎన్ని రోజులు అవుతుంది నిన్ను చూసి, నువ్వు ఇంకా చాలా అవుట్ స్టాండింగ్ గా తయారయ్యావు అని అంటే అతన్ని చూసి ఆమె మనసులో, ఇతను ఇప్పటికీ ఎంత హ్యాండ్సమ్ గా ఉన్నాడు, పక్కా నా ఐడియల్ టైప్ అని అనుకుంటుంటే అతను,
నువ్వు ఫ్రీగా ఉంటే కలిసి డిన్నర్ కి వెళ్దామా అని అడుగుతాడు. దూరం నుండి వీళ్ళిద్దరు మాట్లాడుకోవడం షావ్ చూస్తాడు. చూడ్డమే కాదు పిచ్చ జల్సీ ఫీల్ అయిపోయి కిమ్ ని తన దగ్గరికి పిలిపిస్తాడు. కిమ్ తన సీనియర్ తో బాస్ పిలుస్తున్నారు సీనియర్ నేను వెళ్ళాలి అని చెప్పి అతని దగ్గరకు వస్తూ మనసులో ఈ పిచ్చోడేంటి నన్ను పిలుస్తున్నాడు, వాడి బదులు నన్ను డ్రింక్ చేయమని చెప్తాడా ఏంటి అని అనుకుంటుంది. పార్ట్నర్స్ అందరూ డ్రింక్ కోసం రైస్ చేసినప్పుడు కిమ్ సారీ అండి మిస్టర్ షావ్ హెల్త్ బాలేదు, సో ఆయన ప్లేస్ లో నేను డ్రింక్ చేస్తాను అని చెప్పి పాపం కంటిన్యూస్ గా డ్రింక్ చేస్తూనే ఉంటుంది. అతనికి ఆమె అలా డ్రింక్ చేయడం అసలు నచ్చదు. అందుకే ఆమె ఆపి ఆమె ఇంకా డ్రింక్ చేయలేదు అని వాళ్ళకి చెప్పేస్తాడు. కిమ్ కొంచెం ఎక్కువ తాగేసరికి అక్కడ ఉన్న ఒక తలతిక్క బిజినెస్ పార్ట్నర్ ఆమెను తప్పుగా టచ్ చేస్తాడు. అంతే అది చూసి మనోడి కోపం కంట్రోల్ తప్పి బ్లాస్ట్ అయిపోతుంది. నా పిల్లని తాగడానికి నీకెంత ధైర్యం రా, నడు వెళ్ళిక్క నుండి అని గట్టిగా అరిచి అతన్ని బిజినెస్ నుండి లైఫ్ లాంగ్ బ్లాక్ లిస్ట్ చేస్తాడు. ఆ తర్వాత ఆమెను ప్రేమగా తన చేతుల్లోకి ఎత్తుకొని అక్కడ నుంచి తీసుకొని వెళ్ళిపోతాడు. కారులో మత్తులో ఉన్న కిమ్ షావ్ కి థ్యాంక్స్ చెప్తుంది. అతని మనసులో తాగా కూడా ఇంత ఫార్మాలిటీస్ అవసరమా అని అనుకుంటూ ప్రేమగా తన జుట్టును పక్కకు జరిపి నా కోసం డ్రింక్ చేయమని నీకెవరు చెప్పారు, నా అంత పర్ఫెక్ట్ పర్సన్ కొంచెం డ్రింక్ చేసినా ఏమీ అయ్యేది కాదు అని అంటాడు. అప్పుడు కిమ్ తాగిన మత్తులో అతని కనురెప్పల్ని టచ్ చేస్తూ మిస్టర్ షావ్ మీ కనురెప్పలు ఎంత పొడుగ్గా ఉంటాయో తెలుసా అని అంటుంది. ఆమె అలా టచ్ చేయగానే అతనికి లోపల ఏదో అయిపోతుంది. అస్సలు కంట్రోల్ చేసుకోలేక ఆమెకి ఇంకా దగ్గరగా వచ్చి కిస్ చేస్తాడు. కట్టు నెక్స్ట్ డే మార్నింగ్ కిమ్ ఒక్కసారిగా గట్టిగా అరుస్తూ నిద్రలేస్తుంది. బాబోయ్ ఇది పక్క ఒక బ్యాడ్ డ్రీమ్. ఉసే కిమ్ నీకేమైనా పిచ్చే కింద ఆ పొగరబోతు బాస్ ని కిస్ చేసినట్టు నీకు ఎలా కలొస్తుందే? మేబీ నేను చాలా కాలం నుంచి సింగిల్ గా ఉండడం వల్ల ఇలాంటి హెల్యూసినేషన్స్ వస్తున్నాయేమో, నేను ఎలాగైనా అర్జున్ గా రిజైన్ చేయాలి అని డిసైడ్ అవుతుంది. అదే టైం కి షావ్ మెసేజ్ చేస్తాడు మంచిగా రెడీ అయి రెస్టారెంట్ కి రమ్మని. ఇటు చూస్తే షావ్ పాపం ఆ డిన్నర్ కోసం తన పెళ్లి జరుగుతున్నంత రేంజ్ లో ప్రిపరేషన్స్ చేస్తుంటాడు. ప్రతి ఒక్క దాన్ని దగ్గరుండి చెక్ చేస్తూ ఈ ఫ్లాట్స్ పర్ఫెక్ట్ గా లేవు, లైటింగ్ కూడా సరిగ్గా రావడం లేదు, టేబుల్ ఎడ్జ్ పర్ఫెక్ట్ గా 90 డిగ్రీస్ లో లేవు, మళ్ళీ సెట్ చేయండి అని గట్టిగా అరుస్తాడు. పాపం వాడు భయపడిపోయి మళ్ళీ స్టాఫ్ మొత్తంతో పనంతా చేపిస్తాడు. షావ్ కి మాత్రం రాత్రి జరిగిన కిస్ గురించి ఆలోచిస్తూ సెక్రటరీ కిమ్ ఇక నా వల్ల కూడా అసలు ఓపిక పట్టడం కాదు, ఈ రోజుతో నీ కోరిక తీర్చేస్తాను అని అనుకుంటాడు. కాసేపటికి కిమ్ మంచిగా రెడీ అయి రెస్టారెంట్ లోకి వస్తుంది. తను ఏదో చెప్పబోతుంటే మనోడు ఆపి కిమ్ ఈ ఇంపార్టెంట్ మూమెంట్ లో ఫస్ట్ నేను నీకు కొన్ని మాటలు చెప్పాలి, లాస్ట్ 2 years నుంచి నీ పర్ఫార్మెన్స్ నేను చూస్తున్నాను అని అంటుంటే కిమ్ అక్కడ డెకరేషన్ చూసి ఈ ఫేర్వెల్ డిన్నర్ ఏంటి ఇంత గ్రాండ్ గా ఉంది, ఇంత గ్రాండ్ గా డెకరేషన్ చేసినందుకు నా బోనస్ కట్ చేయడు కదా అని భయపడుతూనే థ్యాంక్ యూ సార్ అది నా డ్యూటీ అని చెప్పి తన ఫ్యూచర్ ప్లాన్స్ గురించి చెప్పబోతుంది. షావ్ స్మైల్ ఇస్తూ నాకు నీ ఫ్యూచర్ ప్లాన్స్ అన్ని తెలుసు, నీ మైండ్ ని నేను రీడ్ చేయలేను అనుకున్నావా అని అంటే కిమ్ మనసులో వీడికి నేను రిజైన్ చేయాలనుకుంటున్న విషయం ఆల్రెడీ తెలిసిపోయిందన్నమాట అని ఆమె ఫిక్స్ అవుతుంది. బట్ షావ్ మాత్రం అవును నా నమ్మకాన్ని గెలవడానికే కదా నువ్వు ఈ కంపెనీలో జాయిన్ అయ్యావు, ఈ రోజు ఈ టేబుల్ మీద కూర్చోవడమే నీ సక్సెస్ కి ఫస్ట్ స్టెప్ అని చెప్పి ఒక రింగ్ బయటికి తీసి సరే ఇక లేట్ చేయకుండా త్వరగా నీ లవ్ కన్ఫెషన్ చేసేయ్ అని అతను ప్రపోజ్ చేయకుండా ఈమె ప్రపోజ్ చేయాలని చెప్పి కళ్ళు మూసుకుంటాడు. అది చూసి కిమ్ మనసులో వీడి కాన్ఫిడెన్స్ నెక్స్ట్ లెవెల్, అసలు ప్రపంచంలో ఉన్న అమ్మాయిలందరూ వీడినే ప్రేమిస్తున్నారని తెగ ఫీల్ అయిపోతున్నాడే అని అనుకుంటూ మెల్లగా తన బ్యాగ్ నుండి రిజైన్ లెటర్ బయటికి తీస్తుంది. షావ్ కళ్ళు తెరిచి దాన్ని చూసి అది తన కోసం తెచ్చిన లవ్ లెటర్ అనుకుంటాడు. ప్రపోజ్ చేయడానికి ఈ కాలంలో కూడా లవ్ లెటరా, వెరీ ఓల్డ్ ఫ్యాషన్ అని హ్యాపీగా ఫీల్ అవుతుంటే కిమ్ ఆ లెటర్ ని టేబుల్ మీద పెట్టి సార్ ఇది నా రిజైన్ లెటర్ అనేసరికి పాపం మన పిచ్చోడి మైండ్ బ్లాక్ అయిపోతుంది. షావ్ షాక్ లో ఉంటే కిమ్ మనసులో పాపం నేను ఒకేసారి ఇంత పెద్ద సర్ప్రైజ్ ఇచ్చేసరికి వీడికి మెంటల్ బ్రేక్ డౌన్ అయినట్టుంది, ఇట్స్ ఓకేలే ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అని అనుకుంటూ మిస్టర్ షావ్ నేను పూర్తి స్పృహలోనే ఉన్నాను, నా ప్లాన్ ప్రకారం మీ దగ్గర 2 years వర్క్ చేశాను, ఇక నేను నా హోమ్ టౌన్ కెళ్లి హ్యాపీగా రిలాక్స్ అవుతాను అని క్లియర్ గా చెప్తుంది. కానీ మనోడి బుర్ర మొత్తం ఈగోతో అబ్సెషన్ తో కవర్ అయిపోయింది కదా, అందుకే ఆమె రిజైన్ లెటర్ ఇస్తున్నా కూడా నమ్మడు. ఓ ఓకే ఓకే నాకు అర్థమైంది, నువ్వు హోమ్ టౌన్ అని హింట్ ఇస్తూ నన్ను మీ ఇంటికి వచ్చి మీ పేరెంట్స్ ని కలవమని అడుగుతున్నావు కదా, నో ప్రాబ్లం నేను చాలా బిజీ పర్సన్ అయినప్పటికీ నీకోసం వస్తానులే అని అంటే కిమ్ సీరియస్ గా సార్ నేను చాలా సీరియస్ గా చెప్తున్నాను, నెక్స్ట్ వీక్ నా వర్క్ అంతా హ్యాండ్ ఓవర్ చేసి అఫీషియల్ గా రిజైన్ చేసి వెళ్ళిపోతాను, అండ్ వన్ మోర్ థింగ్ మీరు అసలు నా టైపే కాదు అని ముఖం మీదే చెప్పేస్తుంది. పాపం మనోడి గుండెల్లో బాణాలు గుచ్చుకుంటాయి. ఇమ్మీడియట్ గా ఇంటికి పోయి అద్దంలో తను తాను చూసుకుంటూ అసలు నేను ఇంత హ్యాండ్సమ్ గా ఎందుకున్నాను, పైగా తను నా టైప్ కాదని అంటుందేంటి, నేనే గనుక తన టైప్ కాకపోతే రాత్రి తను నన్ను ఎందుకు అంతలా కిస్ చేస్తుంది అని పిచ్చి పిచ్చిగా ఆలోచిస్తుంటాడు. అంతలోనే వాళ్ళ అమ్మ కూడా పాలివ్వడానికి వచ్చి రే నాన్న నువ్వు నీ హ్యాండ్సమ్నెస్ పాడవకూడదని ఈ పాటికే పడుకుంటావు కదా, ఈ రోజు ఏమైంది, ఆ సెక్రటరీ కిమ్ తో ఏమైనా గొడవైందా అని అడుగుతుంది. షావ్ ఏం లేదు పడుకోబోతున్నాను అని కవర్ చేస్తుంటే వాళ్ళమ్మ చూడ్రా అందరికీ నీలాంటి ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండదు, సెక్రటరీ కిమ్ చాలా మంచి అమ్మాయి, ఒకసారి తన పాయింట్ ఆఫ్ వ్యూ లో కూడా ఆలోచించు అని చెప్పి బయటికి వెళ్తూ నా కొడుక్కి కిమ్ కి మధ్య ఏదో జరిగింది, పక్కన ఈ పిచ్చి నా కొడుకుతే తప్పయి ఉంటుంది అని అనుకుంటూ
అనుకుంటుంది. కానీ షావ్ మాత్రం తన స్టైల్‌లో ఆలోచిస్తూ అవును కిమ్ కి నా అంత కాన్ఫిడెన్స్ లేదు. తను చాలా భయస్తురాలు. అందుకే నన్ను కిస్ చేయడానికి ఆ రాత్రి తాగి ధైర్యం తెచ్చుకుంది. పైగా ఈ రోజు రెస్టారెంట్ లో అంత పెద్ద హ్యాపీనెస్ ని ఒకేసారి చూసేసరికి తన ఎమోషన్స్ ని కంట్రోల్ చేసుకోలేక అలా రిజైన్ అని అబద్ధం చెప్పింది అని డిసైడ్ అయి పిచ్చోడు నవ్వుకుంటాడు. వాళ్ళ మదర్ అది చూసి రే నీకేమన్నా పిచ్చెక్కిందా అని అంటే షావ్ మామ్ నేను బయటికి వెళ్తున్నాను అండ్ ఇకపై నైట్ నేను పాలు తాగను. ఒకవేళ ఈ పాల వల్ల నేను లావ్ అయిపోతే ఎలా అని చెప్పి కార్ తీసుకొని బయటకు వెళ్తాడు. ఇటు కిమ్ వాళ్ళ మదర్ కి కాల్ చేసి రిజైన్ చేసేసానని చెప్తుంది. వాళ్ళ మమ్మీ కూడా ఈమె వర్క్ లోడ్ వల్ల చాలా ఇబ్బంది పడుతుందని తెలుసు కాబట్టి నీ పీడ విరగలైంది ఫస్ట్ ఇంటికి వచ్చాయి అని చెప్తారు. కిమ్ కూడా నేను రేపే వచ్చేస్తున్నానని చెప్పి ఫోన్ పెట్టేగానే సడన్ గా ఆమె ఇంటి డోర్ నాక్ అవుతుంది. ఓపెన్ చేసి చూస్తే అక్కడ మనోడు ఉంటాడు. అతన్ని చూసి కిమ్ షాక్ అయ్యి వామ్మో వీడు ఇంత అర్ధరాత్రి ఇక్కడికి ఎందుకు వచ్చాడు? కొంపదీసి రెస్టారెంట్ జరిగిన దానికి నాపై కోపంగా ఉన్నాడా ఏంటి? బాబోయ్ ఇక్కడ నా 5 మిలియన్స్ బోనస్ కి సంబంధించిన మ్యాటర్ ఉంది. వీడిని ఎలాగైనా కూల్ చేయాలి అని అనుకుంటూ ఒక క్యూట్ స్మైల్ ఇచ్చి బాస్ రండి రండి అని లోపలికి పిలుస్తుంది. అతను ఆమెకు చాలా క్లోజ్ గా వచ్చి నిలబడి మనసులో ఈ ప్రపంచంలో నా స్టాండర్డ్స్ కి మ్యాచ్ అయ్యే వాళ్ళు ఎవరూ లేరు. కానీ నా సెక్రటరీ కిమ్ కోసం నా స్టాండర్డ్స్ ని కాస్త తగ్గించుకోవడంలో తప్పు లేదు అని అనుకుంటూ మెల్లగా సెక్రటరీ కిమ్ అసలు నువ్వు నా గురించి ఏమనుకుంటున్నావు అని అడిగితే ఆమె వెంటనే బిస్కెట్లేస్తూ ఫస్ట్ క్లాస్ లుక్స్, ఫస్ట్ క్లాస్ ఫిగర్, ఫస్ట్ క్లాస్ వెల్త్ సార్ మీరు ఈ భూమి మీద ఉన్న ఒక అపురూపమైన కోహినూర్ వజ్రం సార్ అని ఒకటే పొగిడేస్తుంటే మనోడు ఆకాశంలోకి పోయి అవును నాకు తెలుసు నేను నీకందనంత ఎత్తులో ఉంటాను అందుకే నువ్వు రిజైన్ లెటర్ ఇచ్చి ఇన్సెక్యూర్ గా ఫీల్ అవుతున్నావు కదా అని అనుకుని ఎలాగైనా ఆమెను కొన్ని రోజులు ఆఫీస్ లో ఉంచాలనుకొని సరే నువ్వు ఆ రెస్టారెంట్ ఇన్సిడెంట్ ని మర్చిపో. రేపు జరగబోయే డొనేషన్ క్యాంపెయిన్ స్కెడ్యూల్ పర్ఫెక్ట్ గా రెడీ చేయి. అయినా ఇంట్లో కూడా కాస్త పద్ధతిగా బట్టలు వేసుకోవచ్చు కదా ఏంటి పిల్ల చేస్తుల బట్టలు అని తిట్టెళ్ళిపోతాడు. ఆమెకి పిచ్చ బీపీలేస్తుంది. ఇంత అర్ధరాత్రి నా ఇంటికి వచ్చింది గాక మళ్ళీ ఎక్స్ట్రా వర్క్ ఇచ్చి మళ్ళీ నా బట్టల మీద కామెంట్లు ఇస్తాడా వీడికి అని ఒకటే తిట్టుకుంటుంది. ఆ నెక్స్ట్ డే డొనేషన్ క్యాంపెయిన్ లో కిమ్ కాలేజ్ సీనియర్ ఉజంగ్ కూడా కనిపిస్తాడు. షావ్ తో ఉజంగ్ యూనివర్సిటీ మిమ్మల్ని అసిస్ట్ చేయమని నన్ను పంపించింది సార్. అయినా మన యూనివర్సిటీకి ఇంత హ్యూజ్ అమౌంట్ డొనేట్ చేసినందుకు థ్యాంక్ యూ అని అంటే షావ్ మాత్రం అతన్ని కోపంగా చూస్తూ ఉంటాడు. ఎందుకంటే లాస్ట్ టైం పార్టీలో ఇతను కిమ్ తో నవ్వుతూ మాట్లాడుతూ ఉండడం అతనికి బాగా గుర్తుంది. అందుకే కావాలని కిమ్ ని పిలిచి ఎవరీ పర్సన్ అని అడిగితే కిమ్ ఈయన నా కాలేజ్ సీనియర్ మిస్టర్ జంగ్ సార్ ప్రెసెంట్ నార్థన్ క్యాపిటల్ యూనివర్సిటీలో ప్రొఫెసర్ గా చేస్తున్నారు అని ఒకటే ఎగ్జైట్ అవుతూ చెప్తుంటే షావ్ మనసులో జస్ట్ సీనియర్ మాత్రమే కదా ఇంతెందుకు మురిసిపోతుంది అని జెలస్ ఫీల్ అవుతాడు. షావ్ కావాలని హ్యాండ్ షేక్ ఇచ్చే నేపంతో అతని చేతిని గట్టిగా ప్రెస్ చేస్తాడు. దాంతో జంగ్ కి చాలా అనీజీగా అనిపిస్తుంది. షావ్ టాంట్ వేస్తూ మిమ్మల్ని చూస్తుంటే చాలా వీక్ గా ఉన్నట్టున్నారే అసలు ఎక్సర్సైజ్ చేయరా ఏంటి అని అంటే జంగ్ ఆ మాటకి చాలా ఆక్వర్డ్ గా ఫీల్ అవుతాడు. ఆ తర్వాత జంగ్ కిమ్ తో అంటాడు కిమ్ సాటర్డే మనం ఎప్పుడు వెళ్ళి ఆ పాత రెస్టారెంట్ కి డిన్నర్ కి వెళ్దామా అని అంటే ఆమె హ్యాపీగా ఓకే చెప్పబోతుంటే మన ఈగో బాస్ మధ్యలో దూరి ఏయ్ లేదు లేదు తను చాలా బిజీ నా చీఫ్ సెక్రటరీ స్కెడ్యూల్ ఎంత టైట్ గా ఉంటుందో నీకు తెలీదు ఎస్పెషల్లీ నా ప్రైవేట్ అండ్ ఇంపార్టెంట్ అపాయింట్మెంట్స్ తో తను అస్సలు ఖాళీ ఉండదు అని అడ్డుపడుతుండే జంగ్ అవునా అలాగాని డల్ గా అంటాడు. కిమ్ మధ్యలో అందుకొని సార్ ఫ్రైడే నాకు ఎలాగూ లీవ్ ఉంది కదా అయినా నాకు కూడా రెస్టారెంట్ చాలా గుర్తొస్తుంది ఆ రోజే వెళ్దాం అనేసరికి జంగ్ హ్యాపీగా ఫీల్ అవుతాడు. బట్ మనోడి మొహం మాత్రం ఎర్రగా మాడిపోతుంది. ఆ తర్వాత ఇద్దరు కారులో వెళ్తున్నప్పుడు కిమ్ కి జంగ్ నుండి మెసేజ్ వస్తుంది. తను చాట్ చేస్తుండడం మనోడు చూసి తట్టుకోలేక మీరిద్దరు ఇంతకు ముందు కూడా కలిసి భోజనానికి వెళ్లేవాళ్ళ అని అడుగుతాడు. కిమ్ అవును సార్ సీనియర్ నన్ను చాలా కేరింగ్ గా చూసుకునేవారు. మీకు ఆయనపై ఏదో మిస్అండర్స్టాండింగ్ ఉన్నట్టుంది. అతను చాలా మంచి పర్సన్ అని అంటే మనోడు కోపంతో నాకు మిస్అండర్స్టాండింగ్ వాడు నా ముందే నా సెక్రటరీతో ప్రైవేట్ డేట్ ఫిక్స్ చేశాడు. పైగా నువ్వు కూడా వెనక ముందు ఆలోచించకుండా ఓకే చెప్పేశావు అని అరవగానే కిమ్ మనసులో మండిపోతూ రే నేను నీకు సెక్రటరీ మాత్రమే నీ బానిసన్ కాదు అని అనుకుంటూ మిస్టర్ షావ్ నాకు నా పర్సనల్ సోషల్ లైఫ్ ని ఎలా హ్యాండిల్ చేసుకోవాలో బాగా తెలుసు థ్యాంక్స్ ఫర్ రిమైండింగ్ అని స్ట్రాంగ్ గా ఆన్సర్ ఇస్తుంది. షావ్ కానీ నువ్వు ఫ్రైడే వెళ్ళడానికి వీల్లేదు అని చెప్తే కిమ్ ఫ్రైడే నా అఫీషియల్ లీవ్ అందుకే నేను వెళ్తున్నాను అని అంటుంది. షావ్ కు ఏదైనా ఎమర్జెన్సీ ఓవర్ టైం వర్క్ వస్తే అని అడుగుతాడు. దానికి కిమ్ నాకు ఓవర్ టైం వర్క్ ని రిఫ్యూజ్ చేసే పూర్తి లీగల్ రైట్ ఉంది అర్థమైందా మిస్టర్ షావ్ అయినా చిన్న చిన్న విషయాలు మీరు కూడా హ్యాండిల్ చేసుకోలేరా అని గట్టిగా చెప్పేస్తుంది. కానీ మనోడు అంత ఈజీగా వదిలేవాడు కాదు కదా. కిమ్ ను ఆ డిన్నర్ కు వెళ్ళనీయకుండా తన మైండ్ కి చాలా పెద్ద పని చెప్తుంటాడు. ఆమెకు ఒక డిఫికల్ట్ క్రాస్ బోర్డర్ కేస్ ఫైల్ ని చేతిలో పెడతాడు. నిజానికి ఆ వర్క్ కంప్లీట్ అవ్వడానికి అట్లీస్ట్ 3 days పడుతుంది. బట్ షావ్ మాత్రం ఈ కేసు చాలా సెన్సిటివ్ కానీ సెక్రటరీ కిమ్ క్యారెక్టర్ నాకు తెలుసు కాబట్టి తన పర్సనల్ మ్యాటర్స్ కోసం కంపెనీ వర్క్ ని డిలే చేయదు అనుకున్నాను అని ఇరుకున్న పెడతాడు. కానీ తను కూడా 5 మిలియన్ల బోనస్ కోసం ఎంతైనా కష్టపడే రకం కాబట్టి డోంట్ వరీ సార్ ఫ్రైడే ఈవినింగ్ 7 లోపు ఈ వర్క్ అంతా ఫినిష్ చేసి ఆ తర్వాత ఇక్కడ నుంచి కదులుతాను అని ఛాలెంజ్ చేస్తుంది. షావ్ మనసులో అమ్మయ్యా ఇక తనెక్కడికి వెళ్ళలేదు అని సంబరపడిపోతాడు. కానీ కిమ్ నిజంగానే రాత్రి పగలు కష్టపడి ఆ రోజు ఈవినింగ్ కల్లా మొత్తం కంప్లీట్ చేసి అతని చేతిలో పెడుతుంది. కిమ్ ఇంకేం
ఏం ప్రాబ్లం లేకపోతే నేను బయలుదేరుతాను అని అంటే షావ్ తట్టుకోలేడు. డెస్పరేట్ గా ఆమె దగ్గరకు వచ్చి అసలు ఆ పర్సన్ తో డేట్ కి వెళ్ళడం నీకు అంత ఇంపార్టెంటా అని అడుగుతాడు. కిమ్ స్ట్రైట్ గా నేను నా వర్క్ కంప్లీట్ చేశాను. ఇప్పుడు ఇది నా పర్సనల్ టైం. దీంతో మీకు ఎలాంటి సంబంధం లేదు అని చెప్పేస్తుంది. ఇక మనోడు చేసేది లేక ఫైనల్ ఒక బాణాన్ని వదులుతాడు. ఆగు, నేను కూడా నీతో పాటు వస్తున్నాను. బాస్ తో కలిసి ఫ్రైడే నైట్ డిన్నర్ చేయడం కూడా వర్క్ లో భాగమే కదా. దీనికి బదులుగా నేను నీకు ఓవర్ టైం కింద 1 మిలియన్ పే చేస్తాను అని అనగానే కిమ్ మైండ్ బ్లాక్ అయిపోతుంది. 1 మిలియనా? ఈ డబ్బులతో నేను కొన్ని సంవత్సరాల పాటు కూర్చుని హ్యాపీగా తినొచ్చు. కానీ ఈ పిచ్చోని వెంట తీసుకెళ్తే నా సీనియర్ ముందు చాలా awkward గా ఉంటుంది అని నో చెప్పబోతుంటే షావ్ ఇంకా ఆఫర్ ని పెంచుతాడు. 2 మిలియన్స్ ఇస్తానంటాడు. ఆ 2 మిలియన్ల మాట వినగానే మన మేడంకి లడ్డూలు పుట్టుకొస్తాయి. మనసులో సారీ సీనియర్, పైసల ముందు మీ సెంటిమెంట్లన్నీ గంగలో కలిసిపోయాయి అని అనుకుంటూ ఒక పెద్ద స్మైల్ ఇచ్చి నో ప్రాబ్లం సార్, పదండి ఇప్పుడే వెళ్దాం అని చెప్పి ఇద్దరు కలిసి రెస్టారెంట్ కి వస్తారు. పాపం ఆ జంగేమో కిమ్ ని చూడగానే చాలా హ్యాపీగా స్మైల్ ఇస్తాడు. కానీ ఆమె వెనుక నుండి వస్తున్న బాస్ షావ్ ని చూడగానే అతని ముఖంలోని స్మైల్ ఒక్కసారిగా ఫ్రీజ్ అయిపోతుంది. కిమ్ ఏదో మాట్లాడబోతుంటే మనోడు మధ్యలో అందుకొని నా సెక్రటరీ ఇలా బయట డిన్నర్ కి వచ్చింది కదా, అందుకే ఆమె సేఫ్ గా ఉందో లేదో చెక్ చేయడానికి నేనే పర్సనల్ గా వచ్చాను అని చెప్తాడు. కానీ మనోడేమో ఆ జంగ్ ని పైనుండి కింద దాకా ఇన్స్పెక్ట్ చేయడం స్టార్ట్ చేస్తాడు. షోల్డర్స్ చూస్తే ఇంత చిన్నగా ఉన్నాయి, మజిల్స్ కూడా అస్సలు లేవు, హెయిర్ స్టైల్ కూడా చాలా వరస్ట్ గా ఉంది. లుక్స్ విషయంలో వీడు నా ముందు కనీసం ఒక బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్ లో కూడా లేడు అని మనసులో ఒకటే మురిసిపోతుంటాడు. ఆ తర్వాత ఇద్దరు పోటీ పడి కిమ్ కూర్చోడానికి చైర్ లాగుతారు. కానీ కిమ్ మాత్రం సైలెంట్ గా వెళ్లి షావ్ పక్కనే కూర్చుంటుంది. జంగ్ ఆమెకి చాలా తక్కువ స్పైసీ ఉన్న ఫుడ్ ఆర్డర్ చేసి, కిమ్ నాకు బాగా గుర్తుంది, ఒకసారి పొరపాటున బాయిల్డ్ ఫిష్ తిని చాలా ఏడ్చావు ఆ రోజు, అందుకే నీ టేస్ట్ కి తగ్గట్టు ఇక్కడ అసలు కారం లేని లైట్ ఫుడ్ ఆర్డర్ చేశాను అని అంటే కిమ్ మురిసిపోతూ సీనియర్ మీకు ఇంకా గుర్తుందా అని అంటూ మా సీనియర్ ఎంత హ్యాండ్సమ్ గా ఉన్నాడు, మేబీ ఇతను ఇంకా సింగిలే అనుకుంటా అని మనసులో నవ్వుకుంటుంది. కిమ్ అలా నవ్వడం చూసి షావ్ కి పిచ్చ జల్సి బుట్టి వెంటనే మధ్యలో దూరి ప్రొఫెసర్ మీకేదో పెద్ద అపోహ ఉన్నట్టుంది, తను ఇప్పుడు పిచ్చ కారం తింటోంది. లాస్ట్ మంత్ తను నాతో బిజినెస్ ట్రిప్ కి వచ్చినప్పుడు స్పైసీ ఫుడ్ ఉన్న బౌల్ ని ఒక్కతే తినేసింది అని బాంబ్ పేలుస్తాడు. కిమ్ ఎంబారెసింగ్ గా ఫీల్ అవుతూ సార్ ఊరికి జోక్ చేస్తున్నారు అని కవర్ చేయబోతుంటే షావ్ ఆగకుండా అంతేనా, తను ఒకేసారి 2 పౌండ్స్ గ్రిల్ ఫిష్ కూడా తినేయగలదు అని ఆమె పరువు తీస్తుంటే దాంతో కిమ్ కి పిచ్చ కోపం వచ్చి టేబుల్ కిందనే షావ్ ని గట్టిగా తొక్కిపట్టి నలిపేస్తుంది. షావ్ నొప్పి భరిస్తూ సైలెంట్ అయిపోతాడు. కిమ్ కింద దొక్కుతూ పైకి సార్ కాస్త మీరు నోరు మూసుకుని ప్రశాంతంగా తింటారా అని నవ్వుతూ చెప్తూ లోపల మాత్రం ఈ పిచ్చోడు నా సీనియర్ ముందు నా ఇమేజ్ ని మొత్తం నాశనం చేస్తున్నాడు, నేనేమో అక్కడ ఒక పద్ధతి గల అమ్మాయిలాగా ఇంప్రెషన్ కొడదాం అనుకుంటే వీడేంటి పరువు మొత్తం గంగలు కలుపుతున్నాడు అని మండిపోతుంది. అందులో జంగ్ ప్రేమగా కిమ్ కి సూప్ సర్వ్ చేస్తుంటే సీనియర్ కి కూడా తనపై ఇంట్రెస్ట్ ఉందేమోనని ఆమె ఫుల్ హ్యాపీ అయిపోతుంది. జస్ట్ అలా ఫీల్ అయిందో లేదో వెంటనే మనోడు దూరి సెక్రటరీ కిమ్ నాకు కూడా సూప్ కావాలి అని ఆర్డర్ ఇస్తాడు. కిమ్ ఆ సూప్ వడ్డించబోతుంటే జంగ్ వెంటనే షావ్ ను అడ్డుకుంటూ మిస్టర్ షావ్ ఇప్పుడు వర్కింగ్ అవర్స్ కాదు, కిమ్ ని కాస్త రెస్ట్ తీసుకొనివ్వండి అని అంటే షావ్ సెక్రటరీ కిమ్ నువ్వేమైనా అలసిపోయావా అని అడుగుతూనే కళ్ళతోనే 2 మిలియన్ సైగ చేస్తాడు. ఆ సైగ చూడగానే కిమ్ లేదు లేదు సీనియర్ మీకోసం నేను వడ్డిస్తాను అని అంటుంది. కానీ మనసులో మాత్రం 2 మిలియన్ల కోసం సూప్ ఏంటి, అవసరమైతే వీడి ముఖానికి విషాన్ని కూడా వడ్డిస్తా అని అనుకుంటుంది. అలా సూప్ వడ్డిస్తున్నప్పుడే పొరపాటున ఆమె చేతిపై పడుతుంది. అది చూసి షావ్ రియాక్ట్ అయ్యేలోపే జంగ్ ముందుకొచ్చి కిమ్ చేతిని టిష్యూతో తుడుస్తాడు. దాంతో మనోడికి ఇంకా జలసి పెరిగిపోతుంది. జంగ్ ఇక చూడలేక డైరెక్ట్ గా పాయింట్ కి వచ్చేసి కిమ్ నువ్వు ఇంకా సింగిలేనా అని అడుగుతాడు. కిమ్ కేమో పిచ్చ డైలమా ఉంటుంది. ఇప్పుడు నేనేం చెప్పాలి, డైరెక్ట్ గా సింగిల్ అని చెప్తే నేను డేట్ కోసం డెస్పరేట్ గా వెయిట్ చేస్తున్నానని ఫీల్ అవుతాడేమో అని ఏదో చెప్పబోయే లోపే షావ్ మధ్యలో దూరి ప్రొఫెసర్ జంగ్ మీరు నా ఎంప్లాయ్ పర్సనల్ లైఫ్ లో కాస్త ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అని అంటే జంగ్ కిమ్ చాలా అవుట్ స్టాండింగ్ అమ్మాయి, అందుకే తన గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. యాక్చువల్ గా ఈ విషయం పర్సనల్ గా మాట్లాడదాం అనుకున్నాను, కానీ కిమ్ నిన్ను పర్స్యూ చేయడానికి నాకు ఒక ఛాన్స్ ఇస్తావా అని అంటూ ఆమె చేతిని పట్టుకుంటాడు. దాంతో మనోడికి మైండ్ బ్లాక్ అయిపోతుంది. వెంటనే నో ఇవ్వద్దు అని గట్టిగా అరుస్తాడు. జంగ్ కి కోపం వచ్చి మిస్టర్ షావ్ ఒక ఎంప్లాయ్ పర్సనల్ రిలేషన్స్ కి కూడా బాస్ పర్మిషన్ కావాలా, నాకు అర్థం కావడం లేదు అని అడిగితే షావ్ కవర్ చేస్తూ ఈ రోజుల్లో ప్రపంచం అసలు బాలేదు, ఎవరి మనసులో ఏముందో ఎవరికి తెలుసు, నేను కేవలం నా ఎంప్లాయ్ సేఫ్టీ గురించి ఆలోచిస్తున్నాను అని యాక్టింగ్ చేస్తుంటే జంగ్ స్ట్రైట్ గా మిస్టర్ షావ్ మీరు ఇంతలా ఇన్వాల్వ్ అవుతున్నారంటే ఒకవేళ మీరు కూడా కిమ్ ని ఇష్టపడుతున్నారా ఏంటి అని అడిగేస్తాడు. మనోడు మస్త్ ఈగో ఉన్నాడు కదా, అందుకే అతని ఈగో హట్ అయ్యి అఫ్ కోర్స్ లేదు, నేను ఒకరిని పర్స్యూ చేయాలనుకుంటున్నానా, అందరే నన్ను పర్స్యూ చేయాలని నా వెనకాల పడుతుంటారు, నేనెందుకు ఒకరు వెనక పడతాను అని తేల్చి చెప్తాడు. బట్ ఆ మాట కిమ్ కి నచ్చదు. కానీ షావ్ మనసులో మాత్రం ఎలాగూ సెక్రటరీ కిమ్ నన్నే లవ్ చేస్తుంది కదా, అందుకే ఆమె వెనకపడి ఇలాంటి పిచ్చోళ్ళని సైడ్ చేయడానికి నేను హెల్ప్ చేస్తున్నాను అంతే అని ఒకటే ఫీల్ అయిపోతుంటాడు. జంగ్ వెళ్తూ కిమ్ నెక్స్ట్ టైం నాకు నిన్ను పర్సనల్ గా డిన్నర్ కి ఇన్వైట్ చేసే ఛాన్స్ ఇవ్వు అని అడుగుతాడు. షావ్ గడ్ అది మనసులో ఇని అలాంటి ఛాన్స్ ఎప్పటికీ రాదు, నా
సెక్రటరీ నా ప్రేమలో పిచ్చిదైపోయింది. నీలాంటి వాళ్ళకి అసలు ఓకే కూడా చెప్పదు అని అనుకుంటూ ఉన్నప్పుడే కిమ్ హ్యాపీగా నో ప్రాబ్లం సీనియర్. నెక్స్ట్ టైం పక్కగా మన ఇద్దరమే విడిగా కలుద్దాం అనేసరికి మనోడి ముఖం మాడిపోతుంది. జంగ్ చాలా లేట్ అయింది కదా, ఇంటి దగ్గర డ్రాప్ చేస్తానని ఆఫర్ ఇస్తాడు. మధ్యలో పానకంలో పుడకలాగా మనోడు దూరి ఆ అవసరం లేదు ప్రొఫెసర్, ఇప్పుడు సెక్రటరీ కిమ్ నన్ను కార్లో ఇంటి దగ్గర డ్రాప్ చేయబోతుంది అని అంటాడు. కిమ్ కి మండి అతన్ని కోపంగా చూస్తుంటే మనోడు మళ్ళీ సైలెంట్ గా 2 మిలియన్స్ అని సైగ చేస్తాడు. దాంతో రూట్ మార్చి సారీ సీనియర్ అని చెప్పి షావ్ ఇంకా జంగ్ ని కోపంగా చూస్తుండగానే అతను అక్కడి నుంచి లాక్కొచ్చేస్తుంది. కార్ దగ్గరకు వచ్చాక కిమ్ ఇక వెళ్దామా అని అంటే షావ్ ముందు నీ ఇంటికి వెళ్దాం అని అంటాడు. కిమ్ నా ఇంటికా ఎందుకు అని అడిగితే నా ఎంప్లాయీని ఇలా అర్ధరాత్రి ఒంటరిగా వదిలేలేను అని అంటాడు. దానికి మనసులో ఈ పిచ్చోడు నన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేయడానికి వస్తున్నాడు, కానీ డ్రైవింగ్ మాత్రం నా చేతే చేయిస్తున్నాడు అని తిట్టుకుంటూ కార్ స్టార్ట్ చేస్తుంది. దారిలో వెళ్తుండే షావ్ నువ్వు వాడు చెప్పిన ప్రతి మాటకి ఎందుకు అంతలా అగ్రి అయ్యావు అని అడుగుతాడు. కిమ్ సీనియర్ చాలా మంచి పర్సన్ అని అంటే షావ్ మంచోడా ఎందుకు, వాడు నీ చేయి తుడిచాడనా, నాకు తెలుసు ఇదంతా నువ్వు నా అటెన్షన్ గ్రాప్ చేయడానికి చేస్తున్నావు కదా అని అంటే కిమ్ ఒక్కసారిగా కార్ ఆపి మీ ఉద్దేశం ఏంటి అని అడుగుతుంది. మనోడు ఫుల్ కాన్ఫిడెన్స్ తో నీకు ఫస్ట్ నుంచి నాపై క్రష్ ఉంది, కేవలం ఇన్సెక్యూర్ ఫీలింగ్ వల్ల నువ్వు ఆ విషయాన్ని బయట పెట్టలేకపోతున్నావు అంతే కదా అని అంటే కిమ్ కి మండి హలో మిస్టర్ సార్ అసలు మీకు ఇంత పెద్ద మిస్అండర్స్టాండింగ్ ఎలా అయింది అని అంటే మనోడు సిగ్గుపడుతూ ఎలా అవుతుందేంటి, నువ్వు లాస్ట్ 2 ఇయర్స్ నుంచి నా ప్రతి చిన్న విషయాన్ని ఎంతో కేరింగ్ గా చూసుకుంటున్నావు, అంతెందుకు దొంగ చాటుగా నా పర్సనల్ వస్తువులను కూడా కలెక్ట్ చేసి దాచుకుంటున్నావు కదా అని చెప్తే కిమ్ తల పట్టుకుని ఓరి నీ తిక్కల ముఖం, ఫస్ట్ థింగ్ నేను మీ సెక్రటరీని, సో ఆ పనులన్నీ చేయడం నా రెస్పాన్సిబిలిటీ. ఇక సెకండ్ థింగ్ మీకు ఫ్యాన్స్ చాలా మంది ఉన్నారు, వాళ్ళు మీ వస్తువుల్ని హై ప్రైస్ పెట్టి మరీ కొనడానికి రెడీగా ఉంటారు, అందుకే మీ వస్తువులు వేస్ట్ అవ్వకుండా నేను వాటిని కలెక్ట్ చేసి వాళ్ళకు మంచి రేటుకి అమ్మేస్తున్నాను అని అసలు సీక్రెట్ లీక్ చేయగానే మనోడి మైండ్ టోటల్ బ్లాక్ అయిపోతుంది. ఆమెకి ఇంకా దగ్గరగా వచ్చి అంటే ఇదంతా కేవలం బిజినెస్ కోసమే చేసావా అని అంటే కిమ్ తన చేయొదలమని చెప్తుంది. కానీ షావ్ ముందు నా క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పు, ఈ 2 ఇయర్స్ లో నీకు నాపై కనీసం ఎలాంటి ఫీలింగ్స్ రాలేదా అని అడిగితే కిమ్ టాపిక్ డైవర్ట్ చేస్తూ రేపు నేను ఎలాగూ రిజైన్ చేస్తున్నాను కదా సార్, రేపటి నుంచి మీ దారి మీది నా దారి నాది అని తేల్చి చెప్పేస్తుంది. పాపం మనోడు వెంటనే తన ఫ్రెండ్ ని పిలిచి అస్సలు నమ్మలేకపోతున్నాను రా, ఎక్కడో ఏదో జరిగిందిరా అని తలబట్టుకుంటాడు. అద్దం నవ్వుకుంటూ ఇంత అర్ధరాత్రి నన్ను ఎందుకైనా పిలిచింది, మన మోస్ట్ పర్ఫెక్ట్ మిస్టర్ షావ్ నిజంగానే ఆ సెక్రటరీ కిమ్ తో లవ్ లో పడిపోయాడా ఏంటి అని టీజ్ చేస్తుంటే షావ్ తన ఫేక్ ఈగోని కవర్ చేస్తూ నాకు అది సెక్రటరీ కిమ్ పై క్రషా, ఇంపాసిబుల్, క్రష్ అనే ఇలాంటి చీప్ వర్డ్స్ నా డిక్షనరీలోనే లేవు అని అంటాడు. దానికి అతను మరి ఇంత ఇన్సెక్యూర్ గా ఎందుకు ఫీల్ అవుతున్నావు అని అంటే షావ్ నేను ఇన్సెక్యూరా, అసలు ఆ సెక్రటరీ కిమ్ డ్రెస్సింగ్ స్టైల్ ఎంత వర్స్ట్ గా ఉంటుందో తెలుసా, నా సెక్రటరీ అయ్యుండి వాడెవడో జంగ్ అనే పర్సన్ పై ఇంట్రెస్ట్ ఎలా చూపిస్తుంది అని మండిపోతుంటాడు. ఆ ఫ్రెండ్స్ అద్దె చెప్తూ సరే సరే నాకు అర్థమైంది, కానీ అసలు ప్రాబ్లం ఏంటంటే రేపు తను వెళ్ళిపోతుంది, సో తను ఆపడానికి నువ్వేదైనా చెయ్యాలి కదా అని అంటాడు. షావ్ కి సడన్ గా ఒక ప్లాన్ గుర్తొచ్చి రే నాకు ఐడియా వచ్చిందిరా, రేపు మార్నింగ్ నువ్వు కొంతమంది అమ్మాయిల్ని నా ఆఫీస్ కి తీసుకురా అని చెప్తాడు. కట్టు నెక్స్ట్ డే మార్నింగ్ కిమ్ ఆఫీస్ కి వస్తూ ఫైనల్ గా ఆ రోజు రానే వచ్చింది, ఈ రోజుతో వాడి ముఖం మీద రిజైన్ లెటర్ ఇసిరేసి హ్యాపీగా వెళ్ళిపోవచ్చు అని అనుకుంటుంది. కానీ లోపలికి రాగానే అక్కడ అమ్మాయిల బారిక్యూ లైన్ చూసి షాక్ అవుతుంది. ఏంటిదంతా అని అసిస్టెంట్ అడిగితే వీళ్ళంతా కొత్త సెక్రటరీ పొజిషన్ కోసం అప్లై చేయడానికి వచ్చారు, అయినా మిస్టర్ షా మిమ్మల్ని అర్జెంట్ గా లోపలికి రమ్మన్నారని చెప్తాడు. కిమ్ మనసులో నాకు ముందే తెలుసు నా లాస్ట్ డే అంత ఈజీగా అయిపోదు అని తిట్టుకుంటూ లోపలికి వెళ్తుంది. షా ఆమెను చూడగానే సెక్రటరీ కిమ్ నీకోసం ఒక మోస్ట్ ప్రాఫిటబుల్ జాబ్ ఆఫర్ ఉంది, చేస్తావా, కొత్తగా వచ్చి సెక్రటరీకి ట్రైనింగ్ ఇవ్వడానికి నీకు 1 మంత్ టైం ఇస్తాను, ఈ 1 మంత్ లో నీకు డైలీ 1 లక్ష చొప్పున కన్సల్టింగ్ ఫీ పే చేస్తాను, ఆ లోపు కొత్త క్యాండిడేట్ దొరికినా దొరకపోయినా 1 మంత్ తర్వాత నువ్వు హ్యాపీగా వెళ్ళొచ్చు అని పెద్ద ఎరేస్తాడు. కిమ్ మైండ్ లో మళ్ళీ క్యాలిక్యులేటర్ రన్ అవుతుంది, ఒకవేళ ఈ 1 మంత్ లో సరైన క్యాండిడేట్ దొరకపోయినా నా అకౌంట్ లోకి ఈజీగా 3 మిలియన్స్ వచ్చి పడతాయి కదా అని ఆమె లెక్కేసుకుంటుంటే ఇటు మనోడు మనసులో విన్యాసాలు జరుగుతుంటాయి. ఈ 1 మంత్ టైం చాలు నా రేంజ్ ఏంటి మాకు చూపించే నీకి, కిమ్ ఏమైనా గుడ్డిదా, నాకు మిగతా మగాళ్లకు భూమికి ఆకాశానికి ఉన్నంత డిఫరెన్స్ ఉందని త్వరలోనే తెలుసుకుంటుంది అని ఈయన మురిసిపోతుంటాడు. కిమ్ ఏమో 3 మిలియన్లు వస్తున్నాయని చెప్పి సార్ నేను రెడీ అని అనగానే షావ్ సరే కొత్త వాళ్ళని లోపలికి పంపించండి అని ఆర్డర్ వేస్తాడు. ఆ తర్వాత సెక్రటరీ సెలక్షన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. కానీ అక్కడికి వచ్చిన ప్రతి అమ్మాయి ఒక పెద్ద శుద్ధపూస అయి ఉంటుంది. మనోడు కావాలని ఇలాంటి శుద్ధపూసల్ని పిలిపించి కిమ్ ని ఇరికించాలని చూస్తాడు, ఎలాగైనా ఆమెను కంపెనీలో ఉంచడానికి. కిమ్ కి మాత్రం ఆ సెలక్షన్ తలనొప్పి భరించలేక చాలా విసిగిపోతుంది. అంతలో షా వచ్చి చాలా లేట్ అయింది నువ్వు ఇంటికెళ్ళు అని అంటే కిమ్ బయలుదేరి
బయలుదేరుతుంటే నేనే నిన్ను డ్రాప్ చేస్తానని అంటాడు. అయ్యో లేదు సార్, నో నీడ్, నేను వెళ్తూ వెళ్తూ దారిలో కాస్త లేట్ నైట్ స్నాక్స్ తిని వెళ్తాను అని అంటే షావ్ వెంటనే ఆగు, అయితే నేను కూడా నీతో పాటు వస్తాను అని అనేసరికి కిమ్ టాంట్ వేస్తూ మీరు మీ ఫిగర్ మెయింటైన్ చేయడానికి రాత్రి 8 తర్వాత అసలు ఏం తినరు కదా సార్ అని అడుగుతుంది. అతను ప్రౌడ్ గా ఒక్క రోజుకి ఏం కాదులే, నా ఫిగర్ ఎప్పుడు ఫ్లాలెస్ గానే ఉంటుంది అని చెప్పి బయలుదేరుతాడు. కిమ్ అతను రోడ్డు పక్కనున్న ఒక చీప్ స్ట్రీట్ ఫుడ్ స్టాల్ కి తీసుకెళ్తుంది. షావ్ ఆల్రెడీ ఓసిడి ప్రాబ్లం ఉన్నాడు కాబట్టి అదంతా చూసి నేను ఇప్పుడు ఏదైనా కాస్ట్లీ స్టార్ హోటల్ కి ఫోన్ చేసి ఓపెన్ చేయించునా, మనం అక్కడికి వెళ్ళి తిందాం అని అంటే కిమ్ నవ్వుతూ ఓ మర్చిపోయాను, మీకు జెర్మోఫోబియా ఉంది కదా, కానీ నాకు ఇలాంటి ప్లేస్లు తినడమే ఇష్టం, మీకు ప్రాబ్లం అయితే హ్యాపీగా ఇంటికెళ్ళి తినొచ్చు అని చెప్తుంది. బట్ మనోడు ఎలాగైనా ఇంప్రెషన్ కొట్టాలని నాకేం ప్రాబ్లం లేదు, నా దగ్గర ఇంకా చాలా ఐడియాస్ ఉన్నాయి అని చెప్పి వెంటనే సెక్యూరిటీ వాళ్ళని పిలిపించి ఆ స్ట్రీట్ ఫుడ్ స్టాల్ లోనే తన కోసం ఒక స్పెషల్ క్లీన్ టేబుల్ చైర్ సెట్ చేయిస్తాడు. అది చూసి ఆ స్టాల్ ఓనర్ కూడా అతన్ని వింతలా చూస్తుంటాడు. తింటున్నప్పుడు షావ్ ఆ నూడిల్స్ ని చూసి అందులో ఏదో విషయం ఉన్నట్టు వింత ముఖం పెడతాడు. కిమ్ అది చూసి మనసులో తెగ నవ్వుకుంటుంది. కానీ పాపం వీడికి ఇంత ప్రాబ్లం ఉన్నా కేవలం నా కోసం ఇక్కడి దాకా వచ్చాడన్నమాట అని కొంచెం బ్లష్ అవుతుంది. అదే టైంకి దారి తప్పిన కుక్క పిల్ల అక్కడికి వస్తుంది. షావ్ దాన్ని వెళ్ళగొడుతున్నాడేమో అనుకుని కిమ్ ఆ కుక్క పిల్లతో నువ్వు దారి తప్పిపోయావా, సేఫ్ ప్లేస్ కి వెళ్తే నీకు భయం వేయదులే అని ప్రేమగా మాట్లాడుతుంటే షావ్ ఆమెను చాలా ప్రేమగా చూస్తూ నా కిమ్ము చిన్నప్పటి నుంచి ఎంత దయగలదో కదా అని అనుకుని మెల్లగా ఆ కుక్క పిల్లని తన చేతిలోకి తీసుకుంటాడు. అది చూసి కిమ్ షాక్ అయి బాస్ మీకు జర్మోఫోబియా లేదా, మీరు దాన్ని తన్నబోతున్నారనుకుంటే ఇలా ఎత్తుకున్నారు అని అంటే షావ్ లేదు, నేను జస్ట్ దానికి దారి చూపిస్తున్నాను అంతే అని చెప్పి నువ్వు ఇప్పటికీ అస్సలు మారలేదు కిమ్ అని అంటాడు. ఆ మాట కిమ్ కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది. కానీ అంతలోనే అక్కడ ఒక పెద్ద గందరగోళం స్టార్ట్ అవుతుంది. కొంతమంది సెక్యూరిటీ గార్డ్స్ కంగారుగా అటు ఇటు పరిగెత్తడం కనిపిస్తుంది. కిమ్ అదంతా చూసి అసలు ఇంత అర్ధరాత్రి ఏం జరుగుతోంది అని అంటే ఆ స్టాల్ ఓనర్ వీధుల్లో దొంగతనం జరిగిందమ్మా, రోజులు అస్సలు బాలేవు అని చెప్తాడు. కిమ్ పిచ్చ భయపడిపోతుంది. ఈ రూట్ మా ఇంటి వైపు వెళ్తుంది కదా, ఇమ్మీడియట్ గా టెన్షన్ తో ఇంటికి పరిగెడితే తీరా చూస్తే ఆ ఇంటి తాళాలు పగలగొట్టి లోపలున్న సామాన్లంతా గల్లంతైపోయి ఉంటాయి. కానీ ఇదంతా చూసి మన బాస్ షావ్ మాత్రం లోపల ఫుల్ ఖుషి అయిపోతాడు. ఆ కుక్క పిల్లని చూస్తూ నువ్వు నిజంగానే నా లక్కీ చార్మువే అనుకుంటూ కిమ్ తో ఈ ఏరియా అస్సలు సేఫ్ గా లేదు కిమ్, నువ్వు కావాలంటే నా ఇంట్లోనే ఉండొచ్చు కదా, నాకేం అభ్యంతరం లేదు అని చెప్పబోతుంటాడు. కానీ కిమ్ మధ్యలో అందుకొని పర్లేదు సార్, నేను ఉండడానికి ఏదైనా హోటల్ చూసుకుంటాను అని అంటే మనోడు రూట్ మార్చి ఇంత అర్ధరాత్రి హోటలా, పైగా ఇప్పుడు ఈ చిన్న కుక్క పిల్ల కూడా నీతోనే ఉంది కదా, సో నువ్వు నా ఇంటికి వచ్చి స్టే చెయ్యి అని బలవంతం చేస్తాడు. కిమ్ సరే కేవలం ఈ ఒక్క రాత్రికి మాత్రమే, రేపు మార్నింగ్ ఉండడానికి వేరే ప్లేస్ వెతుక్కుంటాను అని ఒప్పుకుంటుంది. దాంతో మనోడు ఆనందానికి అవధులు లేకుండా పోతాయి. ఇద్దరు కలిసి ఇంటికి వెళ్ళగానే వాళ్ళ అమ్మ కిమ్ ని చూసి ఫుల్ హ్యాపీ అవుతారు. కిమ్ దీన్ని నీ సొంత ఇల్లు అనుకో అని చెప్పి షావు వైపుకు తిరిగి రే షావు త్వరగా ఈ కుక్క పిల్ల కోసం రూమ్ రెడీ చేయనా అని అంటారు. షావు ఆ కుక్క పిల్లని ఎత్తుకొని పద లక్కీచాం అని అంటాడు. కిమ్ కన్ఫ్యూజ్ అయి చూస్తుంటే నేను ఈ డాగ్ కి లక్కీచామ్ అని పేరు పెట్టానులే అని చెప్తాడు. వాళ్ళ మదర్ మనసులో భయంకరమైన జెర్మోఫోబియా ఉన్న నా కొడుకు కుక్క పిల్లను ఎత్తుకొని పేరు పెట్టాడా, మేబీ దీన్నే ప్రేమ మహత్యం అంటారేమో అని అనుకుంటుంది. ఆ తర్వాత వాళ్ళ అమ్మ కిమ్ తో కిమ్ నువ్వు రిజైన్ చేస్తున్నావని విన్నాను నిజమేనా అని అడుగుతారు. కిమ్ అవునా ఆంటీ, జాబ్ వదిలేశాక హోమ్ టౌన్ కి వెళ్లి హ్యాపీగా రిలాక్స్ అవ్వాలని ప్లాన్ చేసుకున్నాను అని చెప్తే వాళ్ళమ్మ నువ్వు అఫీషియల్ గా రిజైన్ చేసే వరకు నాతోనే ఇక్కడే ఉండమ్మా, నాకు ఇంట్లో మాట్లాడడానికి ఎవరు ఉండరు, నువ్వు ఉంటే కాస్త కంపెనీ దొరుకుతుంది అంటూ ఎలాగైనా ఆమెను అక్కడే ఆపేయాలని ప్లాన్ చేస్తారు. కిమ్ నిద్రపోవడానికి వెళ్ళాక వాళ్ళమ్మ యాక్చువల్ గా తన ఒక హోమ్ టౌన్ పేరు చెప్పుంటుంది కదా, అది గుర్తు చేసుకుంటూ ఇదే హోమ్ టౌన్ లో కదా ఇంతకు ముందు కిడ్నాపర్స్ షావ్ ని కిడ్నాప్ చేసి తీసుకెళ్లింది, అప్పట్లో నేను షావ్ ని తీసుకుని చాలా కంగారుగా అక్కడి నుంచి వచ్చేసాను, కనీసం అక్కడి వాళ్ళతో మాట్లాడడానికి కూడా కుదరలేదు అని ఫ్లాష్ బ్యాక్ ఆలోచిస్తుంది. ఇటు చూస్తే నిద్రపోతున్న కిమ్ కి ఒక కల వస్తుంది. యాక్చువల్ గా చిన్నప్పుడు షావ్ కిడ్నాపర్ల నుండి తప్పించుకొని పారిపోయి వచ్చినప్పుడు కిమ్ అతనికి హెల్ప్ చేస్తుందన్నమాట. కలలో చిన్నప్పటి కిమ్ నా పేరు కిమ్, నేను ఇక్కడే దగ్గరలోనే ఉంటాను, నువ్వు మా ఇంటికి వచ్చి ఉండొచ్చు అని అంటున్నప్పుడు అతను భయపడుతుంటే ఏంటి ఉరుములు మెరుపులు చూసి భయపడుతున్నావా, నాకు కూడా భయమే, సో పద ఇంటికి వెళ్ళిపోదాం అని చెప్పి ఇద్దరు పింకీ ప్రామిస్ చేసుకుంటారు. కిమ్ ఒక్కసారిగా ఆ నిద్ర నుంచి ఉలిక్కిపడి లేస్తూ మనసులో అప్పట్లో ఆ చిన్న అబ్బాయి ఇప్పుడు ఎలా ఉన్నాడో ఏంటో, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు అతన్ని చాలా త్వరగా అక్కడి నుంచి తీసుకెళ్లిపోయారు అని ఆలోచిస్తుంది. ఆ తర్వాత ఆఫీస్ లో కిమ్ మళ్ళీ ఆ సెలక్షన్ ప్రాసెస్ తలనొప్పి గురించి ఆలోచిస్తూ టేబుల్ పై తలబెట్టి చిన్నగా నిద్రపోతుంది. అంతలో షావ్ అక్కడికి వచ్చి నా కిమ్ నిద్రపోతున్నప్పుడు ఎంత క్యూట్ గా ఉందో అని అనుకుంటూ సడన్ గా ఆమెను కిస్ చేయాలనే థాట్ లోకి వెళ్ళిపోతాడు. అప్పుడే కిమ్ కళ్ళు తెరిచేసరికి షావ్ తనకి చాలా క్లోజ్ గా కనిపించేసరికి ఆమె హార్ట్ బీట్ ఒక్కసారిగా ఫాస్ట్ అయిపోతుంది. మనోడు తడబడుతూ కవర్ చేస్తూ ఏ చూడు నీ నోట్ నుంచి ఎలా కారుతుందో, చాలా లేట్ అయింది పదింటికి వెళ్దాం అని అంటాడు. దాంతో కిమ్ మనసులో ఒసే గుండె నువ్వెందుకు కొట్టుకుంటున్నావే, కొంపదీసి వీడి ప్రేమలో ఏమైనా పడుతున్నావా ఏంటి అని అనుకుంటుంటే షావ్ ఆ మాట వినేస్తాడు. కానీ ఆమె ప్రేమలో పడే మాట అన్నది జంగ్ గురించి అనుకొని మనోడు పిచ్చ జల్సితో ఏంటి నీకెవరిపై ఫీలింగ్స్ ఉన్నాయి, ఆ జంగ్ పైనే కదా, నేను నీకు ముందే చెప్పాను
నాకిదంతా అస్సలు ఇష్టం లేదు అని అరుస్తుంటే కిమ్ మధ్యలోనే ఆపి, మిస్టర్ షావ్, మీరసలు వర్రీ అవ్వకండి. నా పర్సనల్ ఫీలింగ్స్ ని ఎలా హ్యాండిల్ చేసుకోవాలో నాకు బాగా తెలుసు. దీనివల్ల మీ వర్క్ కి ఎలాంటి డిస్టర్బెన్స్ రాదు అని చెప్తుంటే షావ్ డైవర్ట్ చేయడానికి, సరే పద ఇంటికి కలిసి వెళ్దాం అని అంటే కిమ్, అస్సలు అవసరం లేదు. ఈ రోజు మా డిపార్ట్మెంట్ డిన్నర్ పార్టీ ఉంది, మీరింటికి వెళ్ళండి అని చెప్తే షాక్ ఈ పార్టీ గురించి నాకు చెప్పలేదేంటి అని అడుగుతాడు. కిమ్ ఎందుకంటే మీరు ఇలాంటి యాక్టివిటీస్ లో ఎప్పుడు పార్టిసిపేట్ చెయ్యరు కదా సార్ అని అనగానే, ఎలాగైనా ఆమెతో పాటు వెళ్ళడం కోసం ఈ రోజు నేను ఖచ్చితంగా పార్టిసిపేట్ చేస్తాను అని అంటాడు. దానికి కిమ్, కానీ మీరు సడన్ గా వస్తే ఆఫీస్ స్టాఫ్ అంతా చాలా అనీజీగా ఫీల్ అవుతారు అని చెప్తున్నా కూడా వినకుండా, పర్లేదు ఈ డిన్నర్ బిల్ మొత్తం నేనే పే చేస్తాను, బట్ మనోడు మొండిగా పార్టీకి వచ్చేస్తాడు. అక్కడ షావ్ ని చూడగానే ఎంప్లాయీస్ అందరూ ఘోరంగా అన్కంఫర్టబుల్ ఫీల్ అవుతుంటారు. షావ్ దాన్ని అబ్జర్వ్ చేసి, మీరంతా రిలాక్స్ అవ్వండి, ఇంత ఫార్మల్ గా బిహేవ్ చేయాల్సిన అవసరం లేదు అని అంటాడు. అప్పుడు ఒక ఎంప్లాయ్ భయపడుతూనే, సార్ మనం డైస్ గేమ్ ఆడదామా అని అడుగుతాడు. షావ్ హా అనగానే గేమ్ స్టార్ట్ అయ్యాక షావ్ కి 4 వస్తుంది, ఆ ఎంప్లాయ్ కి 6 వస్తుంది. దాంతో ఆ ఎంప్లాయ్ భయంతో వణికిపోతూ, సార్ మీరే గెలిచారు అని అంటాడు. యాక్చువల్ గా ఇక్కడ ఎక్కువ నెంబర్ వచ్చిన వాళ్ళే విన్నర్ అన్నమాట. అంతలో ఇంకో ఎంప్లాయ్ కి 2 వస్తుంది. అప్పుడు షావ్, ఓ నేను ఓడిపోయాను, నీ నెంబరే చిన్నది కదా అని అంటే ఆ ఎంప్లాయ్ భయంతో, అస్సలు లేదు సార్, మీ డైస్ కలర్ రెడ్ లో ఉంది కదా, సో మీరే గెలిచారు అని ఐస్ వేస్తాడు. దాంతో మనోడు ఫుల్ హ్యాపీగా గెలిచానని ఎగిరి గంతులు వేస్తుంటాడు. ఆ తర్వాత వేరే ఎంప్లాయ్ కూడా రెడ్ కలర్ డైస్ వచ్చేసరికి అతనికి ఏం అబద్ధం చెప్పాలో అర్థం కాక మెల్లగా కిమ్ వైపు చూసి, ప్లీజ్ నన్ను ఎలాగైనా కాపాడవా అని కళ్ళతోనే సైగ చేస్తాడు. దాంతో కిమ్ సీన్ లోకి ఎంటర్ అయి షావ్ తో, సార్ నేను మీతో ఆడతాను అని చెప్పి మిగతా ఎంప్లాయీస్ అందరిని అక్కడి నుంచి సాంగ్స్ పాడడానికి పంపించేస్తుంది. షావ్ నవ్వుతూ, ఈ టీమ్ యాక్టివిటీ మరీ అంత బోరింగ్ గా ఏం లేదు, అయినా మీరెవరు ఎందుకు డ్రింక్ చేయడం లేదు అని అడిగితే కిమ్ మనసులో, ఎందుకు డ్రింక్ చేస్తారు, ముందు నువ్వు కూర్చొనుంటే పోనీలే అని కాస్త ఎక్కువ తాగి నీ గురించి మనసులో ఉన్న నిజాలన్నీ బయట పెట్టేస్తే నెక్స్ట్ డేనే మా జాబులు ఉష్పడాక్ కదా అని అనుకుంటుంది. కానీ ఈ మధ్యలో సడన్ గా బ్యాలెన్స్ తప్పి కిమ్ డైరెక్ట్ షావ్ లో పడిపోతుంది. షావ్ వెంటనే రొమాంటిక్ గా, ఏంటి నువ్వు కావాలనే నా మీద పడిపోవడానికి ట్రై చేస్తున్నావా అని అంటే కిమ్ టెన్షన్ తో, మీరు తప్పుగా అనుకుంటున్నారు, అది జస్ట్ యాక్సిడెంటల్ గా జరిగింది అని చెప్తుంది. చుట్టుపక్కల ఉన్న ఎంప్లాయీస్ అందరూ వీళ్ళిద్దరిని అలానే నోరెల్లబెట్టి చూస్తుంటారు. షావ్ ఆమెను అస్సలు వదలకుండా అలాగే పట్టుకునేసరికి కిమ్ కి పిచ్చ కోపం వచ్చి గట్టిగా అతని ముఖం మీద ఒక పంచ్ పడేస్తుంది. దాంతో అతను షాక్ అయి పక్కకు జరుగుతాడు. అది చూసి ఎంప్లాయీస్ అంతా గుసగుసలాడుకుంటారు. ఏంటి ఈ ప్రెసిడెంట్ గారు ఆ సెక్రటరీ కిమ్ ని హగ్ చేసుకున్నారా, చూడ్డానికి వీళ్ళిద్దరు పర్ఫెక్ట్ మ్యాచ్ లాగే ఉన్నారు, మేబీ మన ప్రెసిడెంట్ గారు కిమ్ లేకపోతే అసలు ఉండలేడేమో, అందుకే ఈ రోజు ఇక్కడ దాకా వచ్చాడు అని తెగ మాట్లాడుకుంటారు. పార్టీ అంతా అయిపోయాక కిమ్ ఎంప్లాయీస్ అందరినీ క్యాబ్ ఎక్కించి జాగ్రత్తగా వాళ్ళ ఇళ్ళకి పంపించేస్తుంది. షావ్ అప్పుడు ఆమె దగ్గరకు వచ్చి, నువ్వు ఎప్పుడు అందరికన్నా లాస్ట్ లోనే ఆగుతావా అని అడిగితే కిమ్, అవును యూజువల్ గా బిల్ పే చేయడానికి లాస్ట్ లో ఆగుతాను, వాళ్ళ సేఫ్టీ చూసుకొని ఇంటి దగ్గర డ్రాప్ చేయడమే నా రెస్పాన్సిబిలిటీ అని చాలా పద్ధతిగా చెప్తుంది. షావ్ ఆమెని కేరింగ్ గా చూస్తూ, మరి నీ సంగతి ఏంటి కిమ్, నువ్వు కూడా ఒక ఫీమేల్ ఎంప్లాయీదే కదా, వాళ్ళందరినీ డ్రాప్ చేశాక నువ్వు అర్ధరాత్రి ఇంటికి ఎలా వెళ్తావు అని అంటే కిమ్ తడబడుతూ, ఓ నేనా, నేను యూజువల్ గా డ్రింక్ చెయ్యను సార్, సో సేఫ్ గానే వెళ్తాను, డోంట్ వర్రీ అని అంటుంది. షావ్ చాలా ప్రేమగా తన కోట్ తీసి ఆమెపై వేస్తూ, నెక్స్ట్ టైం నుండి నిన్ను నేనే పర్సనల్ గా ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను, నువ్వు ఇక్కడే ఉండు, కార్ తీసుకొస్తాను అని వెళ్తాడు. అతను ఆ కోట్ తీసి ఆమె భుజాలపై కప్పి, ఇంత డైలాగ్ కొట్టినందుకే మన మేడం గారి గుండె కరిగిపోతుంది, నా గుండె మళ్ళెందుకు ఇంతలా కొట్టుకుంటోంది, మేబీ నైట్ అంతా నిద్ర లేకపోవడం పైగా డ్రింక్ వల్లే అనుకుంటా, ఖచ్చితంగా వీడైతే రీజన్ కాదు అని తనకి తాను ఆన్సర్లు చెప్పుకుంటుంటుంది. ఇంటికి వచ్చాక కిమ్, పార్టీలో స్మోక్ స్మెల్ చాలా ఎక్కువగా ఉంది, మన జెర్మోఫోబిక్ బాస్ ఇంకా షవర్ చేస్తూనే ఉన్నట్టున్నారు అని అనుకుంటుంటే అందులోనే ఇంట్లో పవర్ కట్ అయి చీకటి అవుతుంది. ఈ అందం పిచ్చున్న మన హీరోకి చీకటన్న ఉరుములంట పిచ్చ భయం అంట. అది గుర్తొచ్చి కిమ్ అతను రూమ్ బయట నిలబడి, ఆయన ఎలాగో నాయిస్ క్యాన్సిలింగ్ హెడ్ ఫోన్స్ పెట్టుకుని పడుకుని ఉంటారులే, ఆయన ఈ అర్ధరాత్రి ఆయన బెడ్రూమ్ లో వెళ్ళడం కరెక్ట్ కాదు అని అనుకుంటూ ఆగిపోతుంది. కానీ ఆమె మనసు అతని మీదికి లాగి చిముక్కుమని లోపలికెళ్లి చూసేసరికి మనోడు ఉరుముల భయంతో వణికిపోతూ ఉంటాడు. కిమ్ టెన్షన్ తో అతని దగ్గరికి పరిగెత్తుకెళ్లి, షావ్ నువ్వు బానే ఉన్నావా, భయపడకు, నేను నీ పక్కనే ఉన్నాను అని అనగానే షావ్ ఒక్కసారిగా ఆమెను గట్టిగా హగ్ చేసుకుంటాడు. ప్లీజ్ నన్ను ఒంటరిగా వదిలేసి ఎల్లకు అని భయంతో అడుగుతాడు. ఇన్ని రోజులు బొప్పిలా బిల్డప్ ఇచ్చాడు, ఇప్పుడు చూడు ఎలా ఉన్నాడు అని అనుకుంటూ అతనికి హెడ్ ఫోన్స్ పెట్టి, ఇప్పుడు భయం తగ్గిందా అని అడుగుతూ అతని ఫోర్ హెడ్ తాకి చూస్తే అతనికి ఫుల్ ఫీవర్ ఉంటుంది. ఆమె డాక్టర్ కి ఫోన్ చేస్తానని వెళ్ళబోతుంటే షావ్ ఆమెను అస్సలు వదలకుండా మళ్ళీ హగ్ చేసుకుని, వెళ్ళకు ప్లీజ్ ప్లీజ్ అని బ్రతిమలాడుతుంటాడు. ఈ విషయం ఎవ్వరికి చెప్పకు ప్లీజ్ అని అంటాడు. కిమ్ కి అతని మీద కోపం వస్తుంది, వీడెప్పుడు వీడితో నెక్కించుకుంటాడు అని తిట్టుకుంటుంది. కానీ పాపం బాలనోడి మీద కోప్పడితే బాగోదు కదా అని అనుకుంటూ ఎక్కడికి వెళ్ళనని చెప్తుంది. అప్పుడు షావ్ ఫీవర్ మత్తులోనే తన మనసులోని మాట బయట పెడతాడు, నువ్వు ప్లీజ్ ఆ జంగ్ ని ఇష్టపడ్డం ఆపేయలేవా అని చెప్తూనే స్పృహ తప్పి పడిపోతాడు. ఆ మాటకి కిమ్ షాక్ అయ్యి, పిచ్చోడు జస్ట్ ఫీవర్ కి స్పృహ తప్పి పడిపోయాడా అని క్యూట్ గా అనుకుంటుంది. పడుకున్న షావ్ ని చూస్తూ మనసులో, ఎప్పుడు ఇంత ఈగో తిక్క చూపించే ఈ మనిషి ఒంట్లో బాలేనప్పుడు ఏం తెలియని ఎల్లిపాయల
డొంకలో డొల్లిపాయలాగా ఎంత ముద్దుగా ఉన్నాడో అని ఒకటే మురిసిపోతుంది ఈమె కూడా. ఆ తర్వాత సీన్ లో కిమ్ ఆఫీస్ లో ఉన్నప్పుడు ఒక ఎంప్లాయ్ వచ్చి కొన్ని ఇంపార్టెంట్ ఫైల్స్ ఇచ్చి ప్రెసిడెంట్ సైన్ కావాలని చెప్తుంది. ఆమె మనోడికి అనవసరంగా టెన్షన్ ఎందుకు పెట్టడం అని నేనే చూసుకుంటానని అనుకుంటుంది. ఆ తర్వాత సీన్ లో కిమ్ వెళ్ళగానే జంగ్, కిమ్ నేను నిన్ను ఫస్ట్ నుండి ఎంతో అడ్మైర్ చేస్తున్నాను. నీకు ఓకే అయితే నేను నీతో పాటు నీ హోమ్ టౌన్ కి వచ్చేస్తాను. అక్కడ ఇద్దరం కలిసి ఒక అందమైన ఇల్లు కట్టుకుని హ్యాపీగా ఉందాం. నువ్వు నాతో కలిసి కొత్త లైఫ్ స్టార్ట్ చేయడానికి ట్రై చేస్తావా అని డైరెక్ట్ గా ప్రపోజ్ చేస్తాడు. కానీ కిమ్ కి మాత్రం ఆ టైంలో షావ్ ఫీవర్ లో అన్న మాటలు గుర్తొస్తాయి కదా. ప్లీజ్ అతన్ని ఇష్టపడుకో అని అంటాడు కదా. అది గుర్తు చేసుకుంటుంది. అప్పుడు జంగ్, నేను చాలా సడన్ గా చెప్పానా, బట్ ఇట్స్ ఓకే. నిన్నంతకన్నా ఎక్కువగా ప్రేమించేవాడు ఎవరైనా ఉంటే నేను ఫెయిర్ గా కాంపిటీట్ చేయడానికి కూడా రెడీ అని చెప్తాడు. కిమ్ మనసులో నన్ను ప్రేమించేవాడా, కానీ షావ్ ఎప్పుడు నన్ను ఇష్టపడుతున్నాడు చెప్పలేదు కదా అని ఆలోచిస్తుంది. ఆ తర్వాత ఇంటికి రాగానే షావ్ ఆమె దగ్గరకు వచ్చి నువ్వు బానే ఉన్నావు కదా అని అడుగుతూ ఆమె బాడీ టెంపరేచర్ చెక్ చేస్తాడు. కానీ అంతలోనే ఆమె మెడ దగ్గర ఫేస్ దగ్గరకు వచ్చి ఒక కుక్క పిల్లలాగా ముక్కాడిస్తూ స్మెల్ చూస్తుంటాడు. నీ దగ్గర ఏంటి ఒక మగాడి పర్ఫ్యూమ్ స్మెల్ వస్తుంది, నువ్వు అసలు పర్ఫ్యూమ్స్ వాడవు కదా అని సీరియస్ గా అడుగుతాడు. కిమ్ ఏమో మనసులో దారిలో ఆ జంగ్ నన్ను తాకడం వల్ల ఈ స్మెల్ వస్తున్నట్టుంది, వీడిది మనిషి ముక్క లేదా కుక్క ముక్క, అప్పుడే స్మెల్ పట్టేశాడు అని అనుకుంటూ పైకి అవును నేను జంగ్ ని కలవడానికి వెళ్ళాను అని చెప్తుంది. షావ్ కి పిచ్చ కోపం వచ్చి నువ్వు అతని దగ్గరికి వెళ్ళడానికి వీల్లేదని చెప్తాను కదా మళ్ళీ ఎందుకు వెళ్ళావు అని తిడతాడు. దానికి ఈమె కోపంతో ఎందుకు వెళ్ళకూడదు, మీ కింద పనిచేసే ఎంప్లాయీస్ పర్సనల్ లవ్ అఫైర్స్ ని కంట్రోల్ చేసే రైట్ మీకు అస్సలు లేదు, అసలు ఏ హక్కుతో నన్ను వెళ్ళొద్దని ఆపుతున్నారు అని స్ట్రాంగ్ గా అడుగుతుంది. అంత గట్టిగా అడిగేసరికి మనోడు పిల్లిలాగా ఏం మాట్లాడాలో అర్థం కాక సైలెంట్ అయిపోతాడు. మనసులో నేను ఇప్పటి వరకు మా రిలేషన్ కి ఎలాంటి టైటిల్ గాని పేరు కానీ పెట్టలేదు కదా అని ఆలోచిస్తాడు. ఇంకో పక్క కిమ్ కూడా మనసులో అసలు నువ్వేం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు కిమ్, షావ్ నిన్ను ఇష్టపడడు అని అనుకుంటూ మీరు చెప్పడానికి ఏం లేకపోతే నేను రెస్ట్ తీసుకోవడానికి వెళ్తున్నాను అని వెళ్ళిపోతుంది. కానీ మనోడికి సలహాలు ఇచ్చే ఫ్రెండ్ కి కాల్ చేసి ఒరేయ్ నేను నిజంగానే కిమ్ ని ప్రేమిస్తున్నాను రా అని ఒప్పేసుకుంటాడు. అతను నవ్వుతూ బానే తెలుసుకున్నావు లేట్ గా, నువ్వు తన్ని ప్రేమిస్తున్నావనే విషయం ఊరంతా తెలుసు, ఇప్పుడు త్వరగా ఆలోచించి ఆమెను ఎలా లైన్ లో పెట్టాలో చూడు, ఎంత అర్ధరాత్రి ఫోన్ చేసి నన్ను భయపెట్టకు అని ఫోన్ పెట్టేస్తాడు. షావ్ మనసులో అవును నేను ఎలాగైనా కిమ్ కి ఒక అఫీషియల్ టైటిల్ ఇచ్చి నా దాన్ని చేసుకోవాలి అని డిసైడ్ అయ్యి నెక్స్ట్ డే ఫుల్ గా రెడీ అయ్యి కింద హాల్లో కిమ్ కోసం వెయిట్ చేస్తుంటాడు. వాళ్ళ మమ్మీ అది చూసి ఏంట్రా కొడకా ఈ రోజు ఇంత త్వరగా కిందకొచ్చావు, పైగా హెయిర్ స్టైల్ కూడా ఏంది చాలా నీట్ గా సెట్ చేసావు అని టీజ్ చేస్తుంటే మనోడు సిగ్గుపడుతూ ఏంటి మమ్మీ అలా అంటావు, నేను ఎప్పుడు ఈ టైం కి వస్తాను కదా అని చెప్తుంటే వాళ్ళ అమ్మ నవ్వి అవునా మరి న్యూస్ పేపర్ ఏమన్నా రివర్స్ లో పట్టుకున్నావు అని అనేసరికి మనోడికి పిచ్చి ఆక్వర్డ్ అయిపోతాడు. అంతలో కిమ్ బ్రేక్ఫాస్ట్ చేయడానికి టేబుల్ దగ్గరకు వస్తుంది. షావ్ ఆమెను అలానే చూస్తూ ఉండిపోతాడు. సడన్ గా ఇద్దరి చేతులు టచ్ అవ్వగానే మనోడు సిగ్గుపడిపోతాడు. కిమ్ సైలెంట్ గా చాలా ఫాస్ట్ గా తినేసి సారీ ఆంటీ నా బ్రేక్ఫాస్ట్ అయిపోయింది నేను బయలుదేరుతాను అని చెప్తుంది. షావ్ కూడా వెంటనే లేచి మమ్మీ నాది కూడా అయిపోయింది నేను కూడా వెళ్తున్నాను బై బై అని అంటాడు. వాళ్ళ మదర్ కి మ్యాటర్ మొత్తం అర్థమైపోవడంతో మెల్లగా అతనికి రే కొడక బెస్ట్ ఆఫ్ లక్ రా పని కానిచ్చేయి అని చెప్తుంది. కాసేపటి తర్వాత మనోడు ఆమె కోసం వెతుకుతుంటే ఒక ఎంప్లాయ్ వచ్చి సార్ సెక్రటరీ కిమ్ బాయ్ ఫ్రెండ్ ఆమె కోసం లంచ్ తీసుకొచ్చారు, ఇద్దరు కింద బ్రేక్ రూమ్ లో తింటున్నారు, వాళ్ళ జంట చూడముచ్చటగా ఉంది సార్ అని చెప్తుంది. ఆ మాట విన్న మనోడి మైండ్ మొత్తం దొబ్బుతుంది. ఇప్పుడు ఈ కొత్త బాయ్ ఫ్రెండ్ ఎక్కడి నుంచి ఊడిపడ్డాడు అని కోపంగా కిందికి దబదబా పరిగెడతాడు. కింద జంగ్ ప్లేట్స్ లో ఫుడ్ సర్వ్ చేస్తూ ఈ రోజు నాకు ఎలాంటి క్లాసెస్ లేవు, అందుకే నీకోసం నేనే పర్సనల్ గా వండి తీసుకొచ్చాను కిమ్, నేను నిన్ను లవ్ చేస్తున్నాను సో ఎలాంటి ప్రెషర్ ఫీల్ అవ్వకు, ఒకవేళ నీకు ఇష్టం లేకపోతే ముందే చెప్పాయి నేను మెల్లగా ట్రై చేస్తాను అని చెప్తాడు. కిమ్ మనసులో నాకు ఇలాంటి కేరింగ్ అస్సలు అలవాటే కావట్లేదు అని అనబోతున్నప్పుడే షావ్ అక్కడ ల్యాండ్ అవుతాడు. షావ్ అక్కడికి వచ్చి నువ్వు ఇక్కడ లంచ్ చేస్తున్నావా కిమ్ అని అడుగుతాడు. జంగ్ లేచి హలో మిస్టర్ షావ్ నేను కిమ్ కోసం లంచ్ తెచ్చాను, మీకేమైనా డిస్టర్బెన్స్ అయిందా అని అడుగుతాడు. షావ్ డిస్టర్బెన్స్ ఏం లేదు కానీ అవుట్ సైడర్స్ ఇలా ఆఫీస్ లోకి రావడం వల్ల వర్క్ ఎఫెక్ట్ అవుతుంది అని అంటే కిమ్ మధ్యలోకి వచ్చి మిస్టర్ షావ్ కంపెనీలో అలాంటి రూల్ ఏం లేదు, ఇంతకు ముందు కూడా ఎంప్లాయీస్ ఫ్యామిలీ మెంబర్స్ ఫుడ్ తీసుకొచ్చారు, పైగా ఇది బ్రేక్ రూమ్ మేమెవరిని డిస్టర్బ్ చేయడం లేదు అని ఎదురు చెప్పేసరికి మనోడు కొంచెం హట్ అయ్యి ఓ అంటే ఇప్పుడు ఇతను నీ ఫ్యామిలీ మెంబరా అని అడిగితే కిమ్ ఆల్రెడీ షావ్ పై కోపంగా ఉండడంతో కావాలని జంగ్ వైపుకు తిరిగి సీనియర్ మీరు లాస్ట్ టైం అడిగిన విషయం గురించి నేను ఆలోచించాను, దానికి నేను యాక్సెప్ట్ చేస్తున్నాను, ఈ రోజు నుంచి మనం డేటింగ్ చేద్దాం అని పాపం మనోడి గుండె ముక్కలు చేస్తుంది. ఆ మాట షావుకు అస్సలు నచ్చదు. పిచ్చ కోపంతో జంగ్ తో మిస్టర్ జంగ్ అయినా మీరు ఇక్కడ ఆగడం కరెక్ట్ కాదు, పైగా మీకు ఇంకా పెళ్లి కాలేదు కాబట్టి ఇది కంపెనీ సేఫ్టీ పాలసీ, నేనేదో మిమ్మల్ని టార్గెట్ చేయడం లేదు అని పిచ్చి రూల్స్ చెప్తాడు. కానీ
కిమ్ జంగ్ చేయి పట్టుకొని సీనియర్ పదండి మనం వేరే ఎక్కడికైనా వెళ్దాం అని షావ్ ఆపాలని చూసినా కూడా వినకుండా అతన్ని అక్కడి నుంచి తీసుకెళ్లిపోతుంది. బయటికి వచ్చాక కిమ్ ఐఎమ్ సో సారీ సీనియర్, నేను జస్ట్ సిచ్యువేషన్ నుంచి ఎస్కేప్ అవ్వడానికి ఇలా చేశాను, మిస్అండర్స్టాండ్ చేసుకోకండి అని అంటే జంగ్ పర్లేదు నేను నీ కోసం వెయిట్ చేస్తాను అని చెప్తాడు. ఆ రాత్రి షావ్ కిమ్ ఇద్దరు డైనింగ్ టేబుల్ దగ్గర చాలా సైలెంట్ గా తింటుంటారు. వాళ్ళ మదర్ అది అబ్జర్వ్ చేసి ఈ నా పిచ్చి కొడుకు మళ్ళీ ఏదో గందరగోళం చేసినట్టున్నాడు అనుకొని సీన్ లోకి ఎంటర్ అవుతుంది. కిమ్ తో కిమ్ రేపు నేను కార్డ్స్ ఆడడానికి వెళ్తున్నానమ్మా, నువ్వు నాతో వస్తే నేనే గెలుస్తానని నమ్మకం ఉంది అని చెప్తూ టేబుల్ కింద షావ్ ని ఒక తన్ను దన్ని రేయ్ రేపు నువ్వు ఫ్రీనే కదా మాకు డ్రైవర్ గా రావాలి అని ఆర్డర్ వేస్తాడు. కిమ్ రూమ్ లోకి వెళ్ళాక పాపం షావ్ దివాలా తీసిన ముఖాన్ని చూసి వాళ్ళమ్మ నీ ముఖం చూసుకున్నావా ఎంత పాథటిక్ గా ఉన్నావో, మాడిపోయిన పెసరట్టులా ఉన్నావు అని టాంట్ వేస్తే మనోడి లోపల మిగులున్న యాటిట్యూడ్ బయటికి తీసి ఎవరు మాడిపోయిన పెసరట్టులా ఉన్నారు మామీ, నేను పర్ఫెక్ట్ గా ఉన్నాను అని అంటాడు. వాళ్ళమ్మ తిడుతూ కిమ్ కేవలం డేటింగ్ కి మాత్రమే ఓకే చెప్పింది, పెళ్లి చేసుకోలేదు. ఆ మార్చిన ముఖం పెట్టుకుని ఆమెతో గొడవ చేయడం తప్ప నువ్వేం చేసావురా, కాస్త సిన్సియారిటీ చూపించి నీ ఫీలింగ్స్ ని ఎక్స్ప్రెస్ చేయలేవా అని క్లాస్ పీక్తే దాంతో షావ్ కి అవునమ్మా నాకు ఇంకా ఛాన్స్ ఉంది, నేను ఈ ఛాన్స్ అస్సలు వదులుకోను అని అంటాడు. నెక్స్ట్ డే కార్డ్స్ గేమ్ లో షావ్ మదర్ అన్ని మ్యాచ్లు గెలుస్తుంటారు. కిమ్ తో నేను ముందే చెప్పాను కదా కిమ్ నువ్వు నా లక్కీ స్టార్వి, అందుకే నిన్ను ఇక్కడికి తెచ్చాను అని అంటుంటే అందులో అక్కడికి వచ్చిన మిసెస్ లీ అనే లేడీ కిమ్ ని చూసి కుళ్ళుకుంటూ నీ బాస్ ని వాళ్ళ ఫ్యామిలీని ఎలా బుట్టలో వేసుకోవాలో నీకు బాగా తెలుసు అనుకుంటా, ఒక సెక్రటరీ తెలివిగా ఉండడం బాస్ మూడ్ ని అర్థం చేసుకోవడం వరకు ఓకే, కానీ ఒక ఇంటి కోడలుగా రావాలంటే మంచి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ సంస్కారం ఉండాలి, నాకు తెలిసి నువ్వు అరేంజ్ దానే కాదు అని ఘోరంగా ఇన్సల్ట్ చేస్తుంది. కిమ్ కి పిచ్చ కోపం వస్తుంది. కానీ ఈ మధ్యలోనే షావ్ మదర్ కిమ్ కి సపోర్ట్ చేస్తే ఆమె అస్సలు వినకుండా బాగుతూనే ఉంటది. అదే టైంలో మన హీరో అక్కడికి వస్తాడు. అతన్ని చూడగానే ఆమె ప్లేట్ మార్చేసి అయ్యో మిస్టర్ షావ్ మీరు రోజు రోజుకి ఎంత హ్యాండ్సమ్ అయిపోతున్నారు, నా మేనకోడలు ఒక ఆమె ఉంది, ఇప్పుడే ఫారెన్ నుంచి కంట్రీకి వచ్చింది, మీరు ఒకసారి కలవకూడదు అని అడుగుతుంటే షావ్ స్ట్రైట్ గా మిసెస్ లీ మీ మేనకోడలు నా రేంజ్ కి అస్సలు సరిపోదు అని ముఖం మీదే చెప్పేసి కిమ్ చెయ్యి అందరి ముందు పట్టుకుని తనతో పాటు అక్కడి నుంచి తీసుకెళ్లిపోతాడు. వాళ్ళు వెళ్లిపోయాక ఆమె మేనకోడలు ఫెంగ్ బయటకు వస్తుంది. అప్పుడు ఆమె అంటుంది తను అన్నది విన్నావు కదా నువ్వేం ఫీల్ అవ్వకు అని అంటే ఫెంగ్ కళ్ళు మాత్రం షావ్ పైన ఉంటాయి. నువ్వు ఇప్పటికీ నిన్ను సొంతం చేసుకోవడానికి ఇంత తిప్పుకుంటున్నావా అని మనసులో కసిగా అనుకుంటుంది. ఆ తర్వాత షావ్ వాళ్ళ మదర్ వీళ్ళిద్దరిని ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోతారు. అప్పుడు షావ్ కిమ్ తో ఇది నా మెడికల్ రిపోర్ట్ అని ఒక పేపర్ ఇస్తాడు. నా ఏజ్ 28 ఇయర్స్, నేను 100% హెల్దీగా ఉన్నాను, నాకు ఎలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేవు, నా రొమాంటిక్ హిస్టరీ కూడా చాలా క్లీన్ గా ఉంది, ఎలాంటి ఎక్స్ గర్ల్ ఫ్రెండ్స్ లేరు, సో ఫ్యూచర్ లో నీకు ఎలాంటి గొడవలు ఉండవు, అందుకే నేను నిన్ను లవ్ చేయాలనుకుంటున్నాను అని అఫీషియల్ గా ప్రపోజ్ చేస్తాడు. ఆ మాటకి కిమ్ షాక్ అయి మిస్టర్ షావ్ మీకు గుర్తులేదా నాకు ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు అని చెప్తే షావ్ ఏమాత్రం సిగ్గు లేకుండా అయితే అవ్వని నేను ఆ జంగ్ గర్ల్ ఫ్రెండ్ దొంగలించడానికి ట్రై చేస్తున్నాను అనుకో అని అంటే కిమ్ తల పట్టుకొని నువ్వు ఇంత సిగ్గులేని వాడివా, ఇంతకు ముందు సెల్ఫ్ అబ్సెస్డ్ అనుకున్నాను కానీ ఇప్పుడు అర్థమైంది నిజంగానే సిగ్గులేనోడివని అని తిడితే మనోడు ఏమాత్రం సిగ్గు లేకుండా నవ్వుతూ థ్యాంక్ యూ దీన్ని నా పట్టుదలకి ఇచ్చిన కాంప్లిమెంట్ గా భావిస్తాను అని అంటే కిమ్ మనసులో వీడికి ఏదైనా దయ్యం పట్టిందా ఏంటి అని డౌట్ పడుతుంది. అప్పుడు షావ్ ఆమెకి ఇంకా క్లోజ్ గా వచ్చి నువ్వు చూస్తున్నట్టు నేను చాలా క్లీన్, ఒకవేళ నువ్వు దీన్ని అడ్వాన్స్ గా ఎక్స్పీరియన్స్ చేయాలి అనుకుంటే నేను రెడీ అని ఆమె ముఖానికి దగ్గరగా వస్తాడు. కిమ్ టెన్షన్ తో చాలు నువ్వు ఇంకా ముందుకొచ్చి మాట్లాడావో అని పక్కకు జరుగుతుంటే షావ్ నీకు జంకి పెళ్ళయ్యేంత వరకు నిన్ను ప్రతి రోజు లవ్ చేయడానికి నా దగ్గర ఒక కొత్త రీజన్ ఉంటుంది జాగ్రత్త అని చెప్తున్నప్పుడే ఎగ్జాక్ట్ టైం కి జంగ్ నుండి కాల్ వస్తుంది. అంతే ఆ కాల్ చూడగానే మనోడు ఆమె ఎత్తకూడదని కావాలని గట్టిగా దగ్గరికి లాగి ఫోర్స్లీ కిస్ చేసేస్తాడు. కిమ్ లిటరలీ షాక్ అయిపోతుంది. షావ్ కిస్ చేయడం ఆపేసి ఎంతో స్టైల్ గా ఇప్పుడు నువ్వు జంగ్ తో మాట్లాడుకోవచ్చు, నేను నీ ప్రెసెంట్ రిలేషన్ ని డిస్టర్బ్ చేయడం లేదులే అని అంటే కిమ్ కి కోపం నశాలాలకి ఎక్కినా కూడా ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. జంగ్ ఆమెనేమో డిన్నర్ కి రమ్మని పిలుస్తాడు. కిమ్ సరే అని వస్తున్నానని ఫోన్ పెట్టేస్తుంది. వెళ్లే ముందు షావ్ వైపుకు తిరిగి చాలా సీరియస్ గా మిస్టర్ షావ్ నేను జంగ్ తో సీరియస్ రిలేషన్షిప్ లో ఉండాలి అనుకుంటున్నాను, ఒకవేళ నువ్వు కేవలం నాతో టైం పాస్ కి జోక్ చేస్తుంటే వేరే ఎవరినైనా వెతుక్కో, నీ పిచ్చి చేష్టలకి నా దగ్గర అసలు టైం లేదు అని వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతుంటే మనోడు ఫుల్ సీరియస్ అయిపోతూ కిమ్ నీకో విషయం తెలుసా, ఈ ప్రపంచంలో నా రేంజ్ కి తగ్గట్టు ఎవరూ లేరని నేను ఎప్పుడు అనుకునేవాణ్ణి, కానీ నువ్వు నా లైఫ్ లోకి వచ్చాక అంతా చేంజ్ అయిపోయింది అని చెప్తూ ఆమె ఫేస్ ని తన చేతుల్లోకి తీసుకుంటే కిమ్ లోపల పిచ్చి వణికిపోతుంది. వీడు మళ్ళీ కిస్ చేయడానికి వస్తున్నాడా ఏంటి అని భయపడుతుంటే షావ్ మాత్రం నేను చాలా సీరియస్ గా నిన్ను ప్రేమిస్తున్నాను, కానీ నువ్వేం కంగారు పడకు, నా లిమిట్స్ ఏంటో నాకు బాగా తెలుసు, సో నువ్వు హ్యాపీగా డిన్నర్ కెళ్ళు, అయినా జంగుగాడు నీతో ఏదో పెద్ద విషయం దాస్తున్నట్టు నాకు అనిపిస్తుంది అని అంటే కిమ్ అది నాకు జంకి మధ్య ఉన్న ఒక పర్సనల్ మ్యాటర్, నీకెందుకు మధ్యలో అని చెప్తే షావ్ నాకు అర్థమైంది, నేను మీ విషయంలో ఇంటర్ఫీర్ అవ్వను, కానీ మీ పెళ్ళయ్యేంత వరకు నేను నీ వెనక పడ్డం కూడా అసలు ఆపను, అంతెందుకు ఒకవేళ నీ పెళ్ళి అయిపోయినా సరే నేను నిన్ను వదిలిపెట్టను అని ఓపెన్ గా
చెప్పేసరికి కిమ్ కి షాక్ తగులుతుంది. ఇక్కడ షావ్ ఒక రింగ్ ని చూస్తూ కిమ్ కి ఎప్పుడు ప్రపోజ్ చేసి అఫీషియల్ గా రింగ్ తొడగాలో ఏంటో అని ఆలోచిస్తూ ఉంటాడు. అంతలోనే ఆమె రావడంతో షావ్ టెన్షన్ తో ఆ రింగ్ ని కింద పడేస్తాడు. కిమ్ వచ్చి మీకోసం ఒక పార్సిల్ వచ్చిందని ఇస్తుంది. షావ్ ఆ పార్సిల్ ఓపెన్ చేసి చూస్తే అందులో ఒక కార్డు ఉంటుంది. దానిపై నేను ఎప్పుడు మీతోనే ఉంటానని రాసుంటుంది. ఎవరో ఫ్యాన్ అనుకొని షావ్ ఆ కార్డ్ ని లైట్ తీసుకొని కింద పడేస్తాడు. కిమ్ మళ్ళీ కొత్త సెక్రటరీ సెలక్షన్ స్టార్ట్ చేస్తుంది. ఇంటర్వ్యూకి ఆ ఫెంగ్ అనే అమ్మాయి వస్తుంది. అదే మిసెస్ లీ అనే ఆవిడ నీస్ అన్నమాట. కిమ్ ఆమెను సెలెక్ట్ చేస్తుంది. ఆ ఫెంగ్ లోపలికి వచ్చినప్పుడు ఆమె కన్ను కింద పడ్డ కార్డ్ పై ఉంటుంది. దాని పక్కన వెడ్డింగ్ రింగ్ కూడా ఉంటుందన్నమాట. అది చూసి ఈమెందో ప్లాన్ చేస్తుంది. ఇంకో పక్క కిమ్ వెళ్లిపోవడానికి రెడీ అవుతుంటే కొంచెం బాధగా ఉంటుంది. అప్పుడు షావ్ ఆమెతో నువ్వు వెళ్తున్నావు ఓకే, కానీ షిన్ టెక్నాలజీ ఎక్విజిషన్ కోసం నాతో ఒక 3 రోజులు కావాలి. కొత్త సెక్రటరీకి ఇంకా ట్రైనింగ్ ఇవ్వలేదు కదా, నీకే ఆ డీటెయిల్స్ అన్ని తెలుసు అని అంటే కిమ్ సరే అంటుంది. ఆ తర్వాత షావ్ బిజినెస్ ట్రిప్ కిమ్ హోమ్ టౌన్ అవ్వడంతో ఆమె చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. షావ్ హోటల్ కి వెళ్దామంటే కిమ్ మాత్రం మా ఇల్లు పక్కనే, ముందు మా పేరెంట్స్ ని కలుస్తాను, రేపు ఎక్విజిషన్ డిస్కషన్ చేద్దాం అని వెళ్ళిపోతుంది. షావ్ ఏమో అప్పుడే అంత ఫాస్ట్ గా వెళ్ళిపోయింది ఏంటి, నన్ను వదిలేసి అని అనుకుంటాడు. ఇంటికి వచ్చిన కిమ్ ని చూసి వాళ్ళ పేరెంట్స్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఈ రోజు మన ఇంటికి ఒక గెస్ట్ వస్తున్నారు అని చెప్తే ఎవరా గెస్ట్ అని అడిగితే చిన్నప్పుడు నువ్వు ఒక అబ్బాయిని ఇంటికి తెచ్చావు గుర్తుందా, వాళ్ళ ఫ్యామిలీ అతన్ని తీసుకెళ్లిపోయాక మళ్ళీ మనతో కాంటాక్ట్ లో లేడు అని చెప్తే కిమ్ మరి మీకు ఇప్పుడు ఎలా దొరికాడు మమ్మీ అని అడుగుతుంది. ఆయన మనకేం దొరకలేదు, ఆయనే మనల్ని వెతుక్కుంటూ వచ్చాడు. ఇప్పుడు పెద్ద బిజినెస్ ఐకాన్, ప్రతి హాలిడేకి గిఫ్ట్స్ పంపుతాడు, కానీ నువ్వే ఎప్పుడు కలవలేకపోయావు అని చెప్తుంది. అప్పుడు కిమ్ ఆ చిన్న బాబు ఇప్పుడు ఎలా ఉంటాడో ఏమో అని ఆలోచిస్తున్నప్పుడే డోర్ బెల్ మోగుతుంది. కిమ్ డోర్ ఓపెన్ చేయగానే చేతిలో పెద్ద బొకే ఎక్స్పెన్సివ్ గిఫ్ట్స్ పట్టుకొని మనోడి నిలబడి ఉంటాడు. స్మైల్ ఇస్తూ సర్ప్రైజ్ అని అంటాడు. కిమ్ మైండ్ బ్లాక్ అయిపోతుంది. డిన్నర్ టేబుల్ దగ్గర వాళ్ళ అమ్మ అయితే షావ్ నీ బాస్ అన్నమాట, ఇదెంత కోఇన్సిడెన్స్ అని హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఆ తర్వాత మాటల్లో వాళ్ళ అమ్మ పాత విషయాలు గుర్తు చేస్తూ ఆ కిడ్నాపర్స్ నుండి చిన్నప్పుడే ఒంటరిగా తప్పించుకుని వచ్చావు, అప్పుడు చాలా సన్నగా ఉండేవాడు బాబు, అయినా ఆఫీస్ లో కిమ్ నిన్ను బుల్లి చేయట్లేదు కదా అని అడుగుతుంది. అది చూసి కిమ్ మమ్మీ ఏం మాట్లాడుతున్నావు, రివర్స్ లో తనే నన్ను బుల్లి చేస్తున్నాడా లేదా అని అడగాలే అని అంటే షావ్ అంకుల్ ఆంటీ అర్జెంట్ గా రావడం వల్ల మీకోసం ఈ చిన్న గిఫ్ట్ తెచ్చాను అని ఇస్తే వాళ్ళమ్మ ఇన్నేళ్లైనా మమ్మల్ని గుర్తు చేసుకున్నావు అని పొగుడుతుంది. కిమ్ మాత్రం గుర్రుమని షావ్ వైపే చూస్తూ నా కరుడు గట్టిన కఠినమైన బాస్ ఎటుపోయాడు, ఈ సంస్కారవంతమైన సంతూర్ సూప్ ఎక్కడి నుంచి వచ్చింది అని షాక్ లోనే ఉంటుంది పాపం. బయటకు వచ్చాక షావ్ నువ్వు నన్నే చూస్తున్నావు, నా ఫేస్ పైన ఏమైనా అంటుకుందా లేదా, నేను చాలా హ్యాండ్సమ్ గా ఉన్నానా అని అడుగుతాడు. కిమ్ ఏమో నాకిదంతా ఏందో వింతగా ఉంది, చిన్నప్పుడు ఒక్క ముక్క కూడా మాట్లాడేవాడివి కాదు, కనీసం పేరు కూడా చెప్పలేదు అని అంటే షావ్ నేనే ముందు నీ పేరు అడిగాను గుర్తులేదా అని అంటాడు. కిమ్ నిజంగా గుర్తులేదంటుంది. షావ్ మనం చాలా మాట్లాడుకున్నాం, నువ్వే మర్చిపోయావు అని అంటే ఇంకేం మాట్లాడుకున్నాం అని అడుగుతుంది. షావ్ నువ్వు పెద్దయ్యాక నన్ను పెళ్లి చేసుకుంటానని, నన్ను ఎప్పుడు ప్రొటెక్ట్ చేస్తానని చెప్పావు, గుర్తొచ్చిందా అని అడిగితే కిమ్ నేను ఆ మాట అన్నప్పుడు నువ్వేమన్నావు అని అడుగుతుంది. దానికి షావ్ నేను నీకోసం ఒక పెద్ద కోట కొంటానని, పెళ్ళయ్యాక ఇద్దరం అక్కడే ఉంటామని చెప్పాను అని అంటాడు. అంతే ఆ మాటకి కిమ్ సిగ్గు పడిపోతూ ఏదో ఒక నెపని చెప్పి రూమ్ లోకి వెళ్ళిపోతుంది. అంతలోనే బయట నుండి వాళ్ళ మమ్మీ నీ సీనియర్ నిన్ను కలవడానికి వచ్చారని పిలుస్తుంది. జంగ్ వచ్చి కిమ్ ని ఇంకో ఛాన్స్ అడుగుతాడు, కానీ కిమ్ సారీ చెప్తుంది. అప్పుడు జంగ్ నువ్వు షావుని ప్రేమిస్తున్నావు కదా, అతనితో నువ్వు ప్రశాంతంగా ఉండలేవు అని అంటే కిమ్ లోపల షావుని ప్రేమించడం స్టార్ట్ చేసింది కాబట్టి మా ఇద్దరి మధ్య చాలా తేడాలు ఉండొచ్చు, కానీ ప్రేమ ఇవేమి చూడదు అని చెప్తుంది. దాంతో వాడు వెళ్ళిపోతాడు. తను ఇప్పుడు షావుని ఎంతగా ప్రేమిస్తుందో రియలైజ్ అయ్యి అతనికి మెసేజ్ చేస్తుంది. చిన్నప్పుడు మనం చెప్పుకున్న మాటలు ఇప్పటికీ వ్యాలిడేనా అని. మెసేజ్ అయితే పంపింది, కానీ ఆమెకి పిచ్చ టెన్షన్ ఉంటుంది. ఆ మెసేజ్ చూడగానే అతను పరిగెత్తుకుంటూ ఆమె ఇంటి ముందుకొచ్చి కిమ్ ని బయటికి రమ్మంటాడు. కిమ్ రాగానే ఒకటి చెప్తుంది, నేను నీకు ఒక విషయం క్లియర్ చేయాలి, నా లైఫ్ లో పెద్ద అంబిషన్స్ ఏమీ లేవు, నేనేం సూపర్ ఉమెన్ అవ్వాలనుకోవట్లేదు, ప్రశాంతంగా డబ్బు సంపాదించి విలేజ్ లో రిలాక్స్ అవ్వాలి, నేను అంత పద్ధతిగా ఉండను, కాస్త బద్ధకం కూడా, ఎక్కువసేపు నిద్రపోతాను, సో నువ్వే ఆలోచించుకో అని చెప్పగానే మనోడు నవ్వుతూ నువ్వేం చేయాల్సిన అవసరం లేదు, నువ్వెలా ఉన్నావో అలాగే ఉండు, మిగతాదంతా నేను హ్యాండిల్ చేస్తాను అని అంటాడు. కిమ్ స్మైల్ ఇస్తూ సారీ నువ్వు ఇన్నిసార్లు ప్రపోజ్ చేసినా నేను ఇప్పుడు రిప్లై ఇస్తున్నాను అని చెప్తే మనోడు ఫుల్ హ్యాపీ ఫీల్ అవుతూ అయితే ఇప్పుడు నువ్వు మన రిలేషన్షిప్ కి అఫీషియల్ గా టైటిల్ ఇవ్వడానికి రెడీగా ఉన్నావా అని అడిగితే ఆ మాట విన్న కిమ్ అస్సలు ఆలస్యం చేయకుండా అతన్ని గట్టిగా లిప్ కిస్ చేస్తుంది. షావ్ ఎక్సైట్ అయిపోతూ పద మనం వెంటనే పెళ్లి చేసుకుందాం, నేను నిన్ను వదిలి ఇక ఒక్క రోజు కూడా దూరంగా ఉండలేను అని చెప్తూ మోకాళ్ళపై కూర్చొని ఒక బాక్స్ ఓపెన్ చేసి ఆమెకి పెళ్లి కోసం ప్రపోజ్ చేస్తాడు. కానీ కిమ్ ఆ బాక్స్ వైపు చూసేసరికి అందులో రింగ్ ఉండదు. దాంతో పాపం మన బాస్ ముఖం అట్ట ముక్కలా మాడిపోతుంది. కిమ్ నవ్వాపుకుంటూ పర్లేదులే ఏమైంది అని అంటే షావుకి అప్పుడు గుర్తొస్తుంది ఆ రింగ్ ని తన ఆఫీస్ లో పడేశాడని. ఆ రింగ్ ని నేను ఒక సంవత్సరం క్రితం నా సొంతంగా డిజైన్ చేశాను కిమ్ అని చెప్తే కిమ్ షాక్ అయ్యి అంటే నువ్వు చాలా టైం నుంచి దీనికోసం ప్రిపేర్ అవుతున్నావా అని అడుగుతుంది. అప్పుడు మనోడు అసలు మాట విప్పుతాడు. యాక్చువల్ గా 2 years బ్యాక్ నువ్వు మా కంపెనీకి ఫస్ట్ టైం ఇంటర్వ్యూకి వచ్చినప్పుడే నాకు అంతా అర్థమైపోయింది, నాకు నువ్వెవరో తెలుసు అని అంటే కిమ్ మరి అప్పుడే నాకు ఆ విషయం ఎందుకు చెప్పలేదు అని అంటే అతను ఎమోషనల్ గా నువ్వే నన్ను
ముందు గుర్తుపడతావు అనుకున్నాను, కానీ నువ్వు నన్ను అసలు రికగ్నైజే చేయలేదు అని చెప్తే కిమ్ మనసు కరిగిపోతుంది. పిచ్చోడా, నువ్వు రింగ్ ఇచ్చినా ఇవ్వకపోయినా సరే నేను నిన్ను పెళ్లి చేసుకోవడానికి రెడీ అని చెప్తూ స్వీట్ కిస్ ఇస్తుంది. అలా ఇద్దరు కిస్ చేసుకుని ఆ నైట్ ఇష్టం వచ్చినట్టు క్లోజ్ అయిపోతారు. నెక్స్ట్ షావ్ తన ఇంటికి తిరిగి వస్తాడు. ఆఫీస్ కి వెళ్ళాక ఒక ఎంప్లాయ్ కిమ్ తో, సెక్రటరీ కిమ్, ప్రెసిడెంట్ షావ్ ఈ రోజు వేలికి రింగ్ పెట్టుకుని వచ్చారు. ఆయనకు పెళ్లి కాబోతుందా ఏంటి? ఇంతకీ ఆయనకు కాబోయే వైఫ్ ఎవరు అని అడిగితే కిమ్ కవర్ చేస్తూ, నాకేం తెలీదు, అది సీఈఓ గారి పర్సనల్ మ్యాటర్ అని చెప్తుంది. కానీ మనసులో మాత్రం ప్రెసిడెంట్ గారి వైఫ్, ఆ మాట వినడానికి ఎంత బాగుందో అని ఎగ్జైట్ అవుతుంది. కాసేపటి తర్వాత కిమ్ దొంగచాటుగా షావ్ రూమ్ కి వస్తుంది. షావ్ ఆమెను చూసి, ఏంటి ఆఫీస్ లోనే రొమాన్స్ చేయాలనిపిస్తోందా అని అడుగుతాడు. కానీ ఆమె ఫింగర్ ని చూసేసరికి దానికి రింగ్ ఉండదు. అతనికి కోపం వచ్చి రింగ్ ఏది అని అడుగుతాడు. కిమ్, నేనే తీసేశాను, మన గురించి ఎవరికైనా తెలిస్తే ప్రాబ్లం అవుతుంది అని చెప్తుంది. షావ్ కూడా సరే అంటూ ఆమెను కిస్ చేయబోతుంటే సరిగ్గా అదే టైం ఒక ఎంప్లాయ్ లోపలికి వస్తుంది. దాంతో కిమ్ కంగారుగా షావ్ టై సర్దుతున్నట్టు యాక్టింగ్ చేస్తుంది. ఇక్కడ కట్ చేస్తే ఆఫీస్ లో ఫెంగ్ చేతికున్న రింగ్ చూసి ఎంప్లాయీస్ అందరూ ఆమెనే ప్రెసిడెంట్ కి కాబోయే వైఫ్ అని ఫిక్స్ అయిపోతారు. ఫెంగ్ కూడా నిజం చెప్పకుండా కావాలని బిల్డప్ ఇస్తుంది. అంతలోనే ఇందాక కిమ్ ని షావ్ కి క్లోజ్ గా చూసిన ఎంప్లాయ్ వచ్చి, కిమ్, నువ్వు ప్రెసిడెంట్ కి కాస్త దూరంగా ఉంటే మంచిది, ఆయనకు ఆల్రెడీ ఎంగేజ్మెంట్ అయిపోయిందని విన్నాను. ఆ ఫెంగే కదా మా బాస్ ఫియాన్సీ, ఆమె వేలుకున్న రింగ్ కూడా బాసెస్ స్వయంగా డిజైన్ చేసిందనంట అని చెప్పగానే దాంతో ఆ ఫెంగే రింగ్ దొంగలించిందని కిమ్ కి అర్థమైపోతుంది. సో సీరియస్ గా ఫెంగ్ ప్రెసిడెంట్ ఫియాన్సీ కాదు, మీ అందరికి ఏదో మిస్అండర్స్టాండింగ్ జరిగింది అని చెప్తుంది. ఆ మాట విన్న ఫెంగ్ కి పిచ్చ కోపం వచ్చి, షవ్ కేవలం నావాడు మాత్రమే అని మనసులో పిచ్చిగా అనుకుంటుంది. పిచ్చమోకంది జస్ట్ అనుకుంటుంది నావాడు మాత్రమే అని. వెంటనే సైకోలా మారి షావ్ ని కిడ్నాప్ చేసి ఒక పాడుబడ్డ బిల్డింగ్ లో కుర్చీకి కట్టేస్తుంది. ఒక సైకోలా నవ్వుతూ, నీకు తెలుసా, నేను నిన్ను హై స్కూల్ నుంచి లవ్ చేస్తున్నాను, నిన్ను దూరం నుంచి చూసేదాన్ని, నువ్వు ఏ అమ్మాయితోనూ మాట్లాడేవాడివి కాదు, నీ ఇన్ఫర్మేషన్ అంతా కలెక్ట్ చేసి నువ్వు చదివిన యూనివర్సిటీకే వెళ్ళాను, ఈ సిటీకే వచ్చాను, నీ కోసం నేను ఎంత హార్డ్ వర్క్ చేశానో తెలుసా. కానీ ఆ కిమ్ సడన్ గా ఎక్కడి నుంచి ఊడిపడిందో ఏంటో, తను వచ్చాక అంతా చేంజ్ అయిపోయింది అని చెప్తూ ఒక నైఫ్ బయట తీస్తుంది. గట్టిగా అరుస్తూ, నేను నీకోసం ఇన్నేళ్లు వెయిట్ చేశాను, నేనెప్పుడు నీ నీడ్లో నీతోనే ఉన్నాను, కానీ ఆ కిమ్ నిన్ను నా నుండి దొంగలించింది, తను నీకు అసలు డిజర్వ్ కాదు అని అరుస్తూ ఉంటుంది. ఇంకో పక్క కిమ్ షావ్ కోసం వెతుకుతుంది. సీసీటీవీ ఫుటేజ్ ద్వారా చూస్తే అతను ఎవరో కిడ్నాప్ చేశారని తెలిసి వెంటనే పోలీసులకు కాల్ చేస్తుంది. ఇటుపక్కేమో ఈ ఫెంగ్ వినకుండా పిచ్చిదానిలాగా ఇదంతా కిమ్ వల్లే జరిగింది అని కత్తి తిప్పుతున్నప్పుడే పొరపాటున షావ్ కి చిన్న గాయం అవుతుంది. దాంతో ఆమె టెన్షన్ తో సారీ చెప్తుంది. అదే టైంలో కిమ్ పోలీసులను తీసుకొచ్చి ఏ మాత్రం లేట్ చేయకుండా ఒక రేంజ్ లో పరిగెత్తుకుంటూ వచ్చి ఫెంగ్ కి గాల్లో లేచి ఒక అదిరిపోయే మాస్ తనుదాన్ని ఆమెను కింద పడేసి పట్టుకుంటుంది. పోలీసులు వెంటనే ఫెంగ్ అరెస్ట్ చేసి అక్కడ నుంచి తీసుకెళ్లిపోతారు. ఈమె ఇంత పెద్ద స్టంట్ చేసేసరికి మనోడు నోరెళ్ళబెట్టి అలానే చూస్తూ ఉండిపోతాడు. ఆ తర్వాత ఆమెను తెగ పొగిడేస్తుంటే కిమ్ అంటుంది, నీకున్న ఈ తిక్క పొగురు యాటిట్యూడ్ వల్ల నీకు చాలా ఎనిమీస్ ఉంటారు, అందుకే నీ సెక్రటరీగా ఉన్నందుకు నా రక్షణ కోసం నేను కొన్ని సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్స్ నేర్చుకోవాల్సి వచ్చింది అని చెప్తే మనోడు ఫుల్ ఫ్లాట్ అయిపోతాడు. ఫైనల్ గా వీళ్ళిద్దరికి పెళ్లి కూడా అయిపోతుంది. మనోడైతే ఎగిరి గంతేసినంత హ్యాపీగా ఉంటాడు, ఎందుకంటే ఇప్పుడు కిమ్ అఫీషియల్ గా తన వైఫ్ కదా. దాంతో ఈ స్టోరీ హ్యాపీ ఎండింగ్ అవుతుంది. సో గైస్, ఒకవేళ నా ఎక్స్ప్లెనేషన్ కనుక నచ్చితే ఈ వీడియో లైక్ చేయండి, అలాగే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో రోజు ఇంకో స్టోరీతో మీ ముందుకు మళ్ళీ వచ్చేస్తా. అంతవరకు టాటా, బై బై.